హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్. నా స్క్రీన్ కనిపిస్తే ఒకసారి చాట్ బాక్స్లో ఎస్ అని చెప్పి టైప్ చేయండి. అండ్ దాన్ని నా వాయిస్ వినిపించిన ఎస్ అని చెప్పి టైప్ చేయండి. ఇంకా కొంచెం మంది జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. ఎనీహౌ టైం అయితే అయిపోతుంది కాబట్టి సెషన్ అనేది స్టార్ట్ చేద్దాము. ఓకే. సో టుడే 22 days ఛాలెంజ్లో ఈరోజు మళ్ళీ ఫస్ట్ డే, లాస్ట్ బ్యాచ్ ఆల్రెడీ అయిపోయింది. సో ఈ 22 days ఛాలెంజ్ ఎందుకు చేస్తున్నానంటే, సో నాకు ఏదైతే ప్రాఫిట్స్ వస్తున్నాయో మీరు కూడా నా ట్రేడ్స్ తీసుకుంటే మీకు కూడా అదే ప్రాఫిట్స్ వస్తాయి అని చెప్పి చెప్పడానికి ఎట్టి పరిస్థితుల్లో కాదు. సో నా రిస్క్ నాకు తెలుసు. అండ్ నేను ఎందుకు తీసుకుంటున్నానో, ఎందుకు ట్రేడ్ అనాలిసిస్ చేస్తున్నానో తెలుసుకోవడానికి మాత్రమే. అండ్ దెన్ ఈ 22 days ఛాలెంజ్లో నేనైతే రెడీగా ఉన్నాను క్యాపిటల్ పోగొట్టుకోవడానికి. కాకపోతే మొత్తం క్యాపిటల్ ఒకేసారి కాదు. సో డైలీ మ్యాక్సిమం 1% కానీ 2% కానీ, అంతే. 2% తర్వాత ఇంకా ఎట్టి పరిస్థితిలో ట్రేడ్స్ అయితే ఏది తీసుకోను. సో మీరు క్వశ్చన్ చేసుకోండి మిమ్మల్ని, మీ 2% పోగొట్టుకోవడానికి రెడీగా ఉన్నారని చెప్పి. సో చాలామందికి భయం ఎక్కడ వేస్తుందంటే, ఎక్కువ క్వాంటిటీస్తో వెళ్ళినప్పుడు. సో మీరు మార్కెట్ చాలామంది జరిగే ఉంటుంది, పైకి వెళ్ళాలని చెప్పి దేవుని మొక్కడం గట్రా చేసే ఉంటారు. అది ఎందుకు చేస్తున్నారంటే, ఆ క్వాంటిటీని మీరు ఎఫోర్డ్ చేయలేరు. కొంచెమంది 100 క్వాంటిటీస్ని కూడా ఎఫోర్డ్ చేయలేరు, కొంచెమంది 16 ఎఫోర్డ్ చేయలేరు, కొంచెమంది 1000 ఎఫోర్డ్ చేయలేరు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, లాట్ సైజ్ తగ్గించుకోవాలి. అప్పుడు మీకు ఎటువంటి భయం కానీ ఏది ఉండదు. సో మీరు పోతే పోనివ్వండి అని ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చి ట్రేడ్ తీసుకుంటారో, అలాగని చెప్పి ర్యాండమ్ ట్రేడ్ తీసుకోమని నేనైతే అనట్లేదు. మీ అనాలిసిస్ ప్రకారం, మీ స్ట్రాటజీ ప్రకారం అదైతే ఉండాలి. ఓకే, స్ట్రాటజీ ఒక 30% వర్కౌట్ అవుతే, రిస్క్ మేనేజ్మెంట్, ట్రేడింగ్ సైకాలజీ, మిగతా ఇవన్నీ కూడా 70% అనేవి ఇవే ఉంటాయి ట్రేడింగ్లో. సో ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మీ పొజిషన్ సైజింగ్ ఎలా తీసుకోవాలంటే, మీ క్యాపిటల్ ఎంత ఉంది, ఫర్ సపోజ్ 1 lakh ఉంటే 1% రిస్క్ చేయండి. 5 lakhs ఉంటే 5000 రిస్క్ చేయండి ట్రేడ్కి. అంటే అది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే, మీరు స్టాప్ లాసెస్ పెట్టుకుంటారు కదా, స్టాప్ లాసెస్ ఫర్ సపోజ్ నేనైతే ఈ 22 days ఛాలెంజ్లో ట్రేడ్కి 5000 రిస్క్ చేద్దాం అనుకుంటున్నాను. సో 5000 ఒక ట్రేడ్ లాస్ రావడానికి, నా 5000 కానీ ఎక్కువ లాస్ వస్తే ఇమీడియట్గా స్క్వేర్ ఆఫ్ చేసేస్తాను. అంతేగాని హోప్తో ఉండడం, చాలామంది హోప్తో ఉంటారు. హోప్తో అది ఉండకూడదు. అంటే ఈ ట్రేడ్ వర్కౌట్ అవుతుందేమో, లేదు ఈ ట్రేడ్ మళ్ళీ రివర్స్ అయ్యి మార్కెట్ మూమెంటం బాగుంది కదా, మార్కెట్ పైకే వెళ్తుందని చెప్పి స్టాప్ లాసెస్ దగ్గర తీసుకోకుండా ఉండటం, ఇవే చాలా మంది మిస్టేక్స్ చేస్తారు. ఈ మిస్టేక్స్ అయితే ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. సో అగైన్ డిస్క్లైమర్ మళ్ళీ చెప్తున్నాను, ఈ 22 days ఛాలెంజ్ నా ఎంటీఎం చూసో లేదంటే నా ట్రేడ్స్ చూసో మిమ్మల్ని తీసుకోమని అయితే ఎట్టి పరిస్థితిలో చెప్పట్లేదు. సో మీ ప్రాఫిట్ అండ్ లాస్తో నాకు ఎటువంటి సంబంధం లేదు. అఫ్కోర్స్ ఆ లాస్ట్ సెషన్ కొంచెమంది అయితే 40,000 ప్రాఫిట్ వచ్చిందన్నారు, కొంచెమంది 70,000 అలా ప్రాఫిట్ వచ్చిందన్నారు. సో నాకు ఆ ప్రాఫిట్తో ఎటువంటి సంబంధం లేదు కదా. సో అదేవిధంగా మీరు చేసే మిస్టేక్స్, లేదంటే నేను కూడా మిస్టేక్స్ చేస్తాను, నేను చేసిన మిస్టేక్స్ మీరు ఫాలో అవడం వల్ల వచ్చిన లాస్కి నాకు ఎటువంటి సంబంధం అయితే లేదు. అదైతే డిస్క్లైమర్ చెప్పేస్తున్నాను. ఓన్లీ ఈ సెషన్ ఎందుకు పెట్టానంటే, నా అనాలిసిస్ ఎలా ఉంటుంది, లైవ్లో నేను ఏ ట్రేడ్స్ తీసుకుంటున్నాను మీరు మ్యాక్సిమం చూసి నేర్చుకుంటారని, అంతే. సో ఎండ్ ఆఫ్ ద సెషన్ మీకు 22 days తర్వాత చూడండి, మీకు సెషన్ వర్త్ అనిపిస్తే ఓకే, అఫ్కోర్స్ ఎస్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ బ్యాచ్ ఎవరైతే జాయిన్ అయ్యారో మ్యాక్సిమం అందరూ కూడా జాయిన్ అయ్యారు. ఓన్లీ ఒకరిద్దరు జాయిన్ అవ్వలేదు, అంటే క్యాపిటల్ సెట్ అవ్వలేదు. క్యాపిటల్ సెట్ అయ్యాక జాయిన్ అవుతామన్నారు. సో సెషన్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ సెషన్ కూడా సక్సెస్ఫుల్గా వెళ్తుందని అనుకుందాం. ఓకే, సో ఫస్ట్ డేనే మనకి ట్రిక్కీ డే ఈరోజు. ఎందుకు ట్రిక్కీ డే అంటున్నానంటే, చూడండి మార్కెట్ ఆ రోజు ఏమైంది, 18th సెషన్ అనేది కండక్ట్ చేశారు కదా సాటర్డే. సో చాలామందికి డౌట్ ఇక్కడ, ప్రైస్ యాక్షన్ ఏది ఫాలో అవ్వాలి, ఇది ఫాలో అవ్వాలా, ఇది ఫాలో అవ్వాలా, ఈ లెవెల్ హై ఇది మార్క్ చేసుకోవాలా, ఇది మార్క్ చేసుకోవాలా, సిపిఆర్ ఇది ఫాలో అవ్వాలా, ఇది ఫాలో అవ్వాలా. సో నా ఆన్సర్ ఏంటంటే, మీరు ఈ రోజుని ఇగ్నోర్ చేసేయచ్చు. అసలు మీకు ఏమీ ఈ చార్ట్ అనేది కనిపించట్లేదనే అనుకోవాలి. ఓన్లీ ఈ చార్టే చూసుకోవాలి మనం. ఓకే, సో ఎందుకంటే నా బ్యాక్ టెస్టింగ్లో నేను చేసింది దివాళీ ముహూర్త ట్రేడింగ్ ఉంటుంది కదా, దివాళీ ముహూర్త ట్రేడింగ్ అప్పుడు ఆ లెవెల్స్ అనేవి పనిచేయలేదు. ఓకే, అంటే జరిగే 1 hour ట్రేడింగ్ సెషన్లో ఈ లెవెల్స్ అనేవి పనిచేయలేదు. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఈ లెవెల్స్ని ఎట్టి పరిస్థితిలో మీరు ఈరోజు ట్రేడింగ్ తీసుకోవాల్సిన పని లేదు. ఐ మీన్ హై మార్క్ చేసుకోవడము, లేదంటే సిపిఆర్. సో చాలామంది సిపిఆర్ ఎక్కడ ఉందనుకుంటున్నారు ఈరోజు సిపిఆర్. సో మనకి అందరికీ ఇండికేటర్ గురించి తెలుసు కదా. సో ఇండికేటర్ ఆల్రెడీ చాలాసార్లు యూట్యూబ్ వీడియోలో చెప్పాను ఇండికేటర్ గురించి. అండ్ ఇండికేటర్ మార్క్ చేసుకోవడం ఒకసారి రాకపోతే, ఎవరికైనా లింక్ కావాలంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి సెషన్ అయిపోయిన తర్వాత.
నేను వీడియో అండ్ దాన్ని ఎలా అప్లై చేసుకోవాలన్నది కూడా పంపిస్తాను. నేను కోర్సులో ఉంటుంది మీకు, అది ఎలా చేయాలి ఏంటన్నది కోర్సులో ఉంటుంది. సో లింక్ కావాలితే లింక్ పంపించండి, లింక్ పంపిస్తాను, మీరు నాకు మెసేజ్ చేయండి. ఓకే. సో మనకి ఇండికేటర్ రేపటి సిపిఆర్ కూడా మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే తెలిసిపోద్ది. ఈ సిపిఆర్ ఎలా ఫామ్ అయింది, ముందు రోజు ప్రైస్ యాక్షన్ బట్టి ఫామ్ అయింది. సో ముందు రోజు ఏమైంది, ఇక్కడ ఓపెనింగ్ ఎక్కడ జరిగింది, క్లోజింగ్ ఎక్కడ జరిగింది, అలాంటప్పుడు సిపిఆర్ కంపల్సరీ నేరోగానే ఉంటుంది. కానీ మీరు చూసుకోవాల్సింది ఈ సిపిఆర్ కాదు. ఈ సిపిఆర్ ఎట్టి పరిస్థితుల్లో ఇది వ్యాలిడ్ కాదు. ఈరోజు మనకి ఇంపార్టెంట్ సిపిఆర్ ఇది. ఓకే. కోర్స్ మీరు అడగొచ్చు మరి మన మార్కెట్ జరిపోయింది కదా అని. ఆ మార్కెట్ అయితే నేనైతే ఇగ్నోర్ చేస్తున్నాను. మనకి సిపిఆర్ లెవెల్ ఏంటి కావాలంటే ఎక్స్టెండ్ చేసుకుందాము ఇంకా క్లియర్గా ఉండడానికి. ఓకే. బ్లూ లైన్స్ ఈ సిపిఆర్ R1 కూడా నాకు ఇదే ఇంపార్టెంట్, S1 కూడా నాకు ఇది ఇంపార్టెంట్. ఓకే. సో ఇంపార్టెంట్ లెవెల్స్ గురించి ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ప్రీవియస్ సెషన్ హై, సో ఇది అయితే మర్చిపోండి. ఈ క్యాండిల్స్ ఏదైతే జరిగిందో అదైతే మర్చిపోండి. ప్రీవియస్ సెషన్ హై ఉంది, ఇక్కడ ప్రీవియస్ సెషన్ లో ఉంది. లో అయితే డిమాండ్ జోన్. ఇక్కడ నుంచి మార్కెట్ ఏమైంది, బిగ్ వన్స్ ఫస్ట్ క్యాండిల్ నుంచి అయితే మార్కెట్ కిందకు వచ్చింది. కానీ అగ్రెసివ్గా బయర్స్ ఏం చేశారు, ఇక్కడ నుంచి మార్కెట్ని పుష్ చేశారు. సో ఇక్కడ బయర్స్ ఉన్నారు. సో అందుకే ఈ జోన్ డిమాండ్ జోన్. సో కిందది ఏంటంటే వర్జిన్ సిపిఆర్. ఆ రోజు క్యాండిల్స్ సిపిఆర్ని ఏమి టచ్ చేయలేదు. అఫ్కోర్స్ టచ్ చేసింది కానీ ఓపెనింగ్ క్లోజ్ కానీ సిపిఆర్ లోపల ఎటువంటి క్యాండిల్ జరగలేదు. అలాంటప్పుడు ఇంకా మనం వర్జిన్ సిపిఆర్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు, పార్షియల్ వర్జిన్ సిపిఆర్ అనవచ్చు. సో ఎంటైర్ జోన్ అనేది మార్చేసుకున్నాం. సో మీరు ఇక్కడ డౌట్ ఏంటంటే ఇక్కడ మరి వర్జిన్ సిపిఆర్ అన్నప్పుడు ఈ ఎంటైర్ సిపిఆర్ కూడా ఇంపార్టెంట్ సపోర్టే కదా. అలాంటప్పుడు మీరు ఎక్కడ తీసుకుంటారు ఎంట్రీ, లైక్ ఎక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు తీసుకుంటారా, ఇక్కడ తీసుకుంటారా, ఇక్కడ తీసుకుంటారా అని. సో నా ఆన్సర్ ఏంటంటే ఆల్రెడీ కోర్సులో కూడా చెప్పాను చాలాసార్లు, మనకి ఎప్పుడు సెంట్రల్ ప్యూర్ దగ్గర తీసుకోవాలి. ఓకే. సో మేబీ మార్కెట్ గ్లోబల్ మార్కెట్స్ వల్ల గ్యాప్ డౌన్ అయి ఉంటుంది, కానీ ఇమీడియట్గా మార్కెట్ అనేది పైకి బౌన్స్ అయిపోతుంది. సో ఎనీహౌ మీరు ఎక్కడ తీసుకుంటారు, వర్జిన్ సెంట్రల్ ప్యూర్ దగ్గర ఎంట్రీ అనేది చూడాలి. ఓకే. లేదు నేను పైన ఎక్కడ గ్రీన్ క్యాండిల్ అయినప్పుడు మార్కెట్ పైకి వెళ్ళిపోద్ది అని భయం వేసింది అనుకోండి మీకు, అలాంటప్పుడు మీరు తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ స్ప్రెడ్స్ తీసుకోవాలన్నమాట. స్ప్రెడ్స్ ఎలా తీసుకోవాలన్నది ఆల్రెడీ కోర్సులో ఉంటుంది, అండ్ దాన్ని డిస్కస్ చేసుకుందాము ఎవరికన్నా కావాలంటే. ఇంకా తెలియకపోతే చాలాసార్లు చెప్పాను ఆల్రెడీ, వీడియోస్ కూడా ఉంటాయి, నన్ను ఒకసారి పింక్ చేయండి. అండ్ మార్కెట్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, ఎక్కడ సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. మరి సిపిఆర్ ఎక్కడ ఉంది కదా అంటారు, సిపిఆర్ ఇది చూడాలి, ఈ సిపిఆర్ చూడండి. ఈ సిపిఆర్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ ఇంత పెద్ద బుల్లిష్ క్యాండిల్ వచ్చినప్పుడు మరి ఇక్కడ లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు కదా అంటే లాంగ్ ఎంట్రీ తీసుకోకూడదు, ఎందుకంటే స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటారు మీరు, మళ్ళీ ఎంట్రీ ఇక్కడ తీసుకుంటే స్టాప్ లాస్ మళ్ళీ పెద్దదైపోద్ది. సో ఎప్పుడు కూడా మీరు కాన్సిడర్ చేయాల్సింది మీకు ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఎంత ఎక్కువ ప్రాఫిట్ సంపాదించారని కాదు, లాస్ ఎంత తక్కువ ఉందన్నదే మీరు మ్యాక్సిమం చూసుకోవాలి ఎప్పుడు కూడా. సో అందుకు రేదర్ దాన్ ఇక్కడ ఎంట్రీ అయ్యి స్టాప్ లాస్ ఎక్కడ తీసుకుంటే మన రిస్క్ ఎంత పెద్దది ఉంటుంది. అఫ్కోర్స్ రివార్డ్ ఎంత పెద్దది వచ్చినా సరే ఎంత రిస్క్ ఒక ట్రేడ్లో పోగొట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఓకే. సో హోప్ ద పాయింట్ ఈస్ క్లియర్. సో ఇప్పుడు అయితే ఫస్ట్ క్యాండిల్ దగ్గర ఎటువంటి ఎంట్రీ లేదు. సో నిఫ్టీ ఎందుకు లెవెల్స్ మార్చేసుకున్నా అర్థమైంది కదా. ఇంపార్టెంట్ లెవెల్స్ ప్రీవియస్ సెషన్ హై ఉంది, అండ్ దెన్ కిందేమో డిమాండ్ జోన్ ఉంది, కింద వర్జిన్ సిపిఆర్ ఉంది, అంతే. ఈ 3 లెవెల్స్ ఇంపార్టెంట్. ఇంకా చూసుకుంటే మనం డైలీ టైం ఫ్రేమ్లో 20 EMA చూసుకోవాలి అంతే. సో డైలీ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిన తర్వాత 20 EMA ఎక్కడ ఉందో చూసుకోవాలి. 20 EMA ఎక్కడ ఉంది, స్లోపింగ్ ఇక్కడ అవుతుంది. సో ఈ లెవెల్ మారుతూ ఉంటుంది, ఫ్రీక్వెంట్గా చూసుకుంటూ ఉండాలి. అది మార్కెట్ ఏమవుతుంది, పైకి స్లోప్ అవుతుంది. పైకి స్లోప్ అయితే అది ఇంపార్టెంట్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ సప్లై జోన్ ఉంది. సో యాక్చువల్గా ఇక్కడ మన మార్కెట్ సప్లై జోన్ టచ్ అయిపోయింది, కానీ ఈ లెవెల్స్ మనం ఇగ్నోర్ చేస్తాం కాబట్టి ఇంకా సప్లై జోన్ ఈస్ స్టిల్ ఆన్. సో ఆ లెవెల్ ఇంకా ఇంపార్టెంటే. మార్కెట్ ఒకవేళ కిందకి వస్తే అప్పుడు ఇది డిమాండ్ జోన్ అనమాట. రైట్ ఫ్రమ్ హియర్ మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ అయింది కదా, సో అది ఇంపార్టెంట్ డిమాండ్ జోన్. ఇక్కడ నుంచి బయర్స్ ఉన్నారు. మార్కెట్ ఒకవేళ కిందకి వస్తే ఇక్కడ చూసుకుంటాను బయర్స్. నిఫ్టీ అయితే నిఫ్టీకి ఎటువంటి సపోర్ట్ అయితే ఏమీ లేదు, ఓన్లీ సిపిఆర్ సపోర్ట్ ఉంది. సిపిఆర్ సపోర్ట్ ఎప్పుడుది, నిన్నటిది, గుర్తుపెట్టుకోండి. ఓకే, కన్ఫ్యూజ్ ఏమవుతుంది. సిపిఆర్ పైన ఉంది కదా అనుకుంటారు చాలా మంది, పైన ఏం కాదు. సిపిఆర్ ఈ సిపిఆర్ ఇంపార్టెంట్. సో ఇది కూడా ఎక్స్టెండ్ చేసుకుందాము, సో దట్ యూ విల్ బి క్లియర్. ఎంటైర్ జోన్ కూడా సిపిఆర్. ఎందుకు ఇది సిపిఆర్ అంటే, సిపిఆర్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ముందు రోజు ప్రైస్ యాక్షన్ బట్టి ఫామ్ అవుతుంది. సో మనం ముందు రోజు ప్రైస్ యాక్షన్ బట్టి లెవెల్స్ చూసుకుంటాం కాబట్టి ముందు రోజు లెవెల్స్ అనమాట అది. ఓకే,
సో ఫస్ట్ క్యాండిల్లో ఎటువంటి ఎంట్రీ లేదు. చూడండి ఇక్కడ ఎవరైనా లాంగ్ అంబుష్ ఎంట్రీ తీసుకుని ఉంటే మార్కెట్ మళ్ళీ బౌన్స్ అయిపోయింది. సో ప్రెసెంట్ అయితే ఓన్లీ సిపిఆర్ సపోర్ట్ అయితే ఉన్నట్టు, కానీ 20 ఎంఏ డైలీ టైం ఫ్రేమ్ పైన ఉంది. సో సప్లై జోన్ ఒకవేళ మార్కెట్ పైకి వెళ్తే ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూస్తారు, ఇక్కడ నుంచి అయినా రిజెక్షన్ జరుగుతుందేమో. లేదు మార్కెట్ ఒకవేళ కిందకు వస్తే ఈ లెవెల్ ఇంపార్టెంట్ డిమాండ్ జోన్. ఎనీహౌ ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైర్ ఉంది, కానీ ఫిన్ నిఫ్టీ చేయను, నేను బ్యాంక్ నిఫ్టీ చేస్తాను. బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ సెల్లింగ్ కానీ ఆప్షన్ బయింగ్ కానీ చూద్దాం దాన్ని బట్టి. ప్రెసెంట్ అయితే ఎటువంటి ఎంట్రీ లేదు. ఫిన్ నిఫ్టీ ఎందుకు తీసుకోవట్లేదు అంటే ఫిన్ నిఫ్టీ మధ్య ప్రీమియమ్స్ కూడా తక్కువకు వస్తున్నాయి. ఓటీఎం చూసుకుంటే 30 రూపీస్ 20 రూపీస్ వస్తున్నాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే 20 రూపీస్ది 40-50 రూపీస్కి వెళ్ళిపోయి మళ్ళీ బౌన్స్ అయ్యి జీరో అవుతుంది. మన డైరెక్షన్ అయితే కరెక్టే, కానీ మార్కెట్ పైకి వెళ్ళి స్టాప్లో సిట్ అయిపోయి వచ్చేస్తుంది. సో అందుకే బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం లిక్విడిటీ ఉంటుంది కాబట్టి అంత ఫాస్ట్గా ఫేక్ మూవ్స్ అయితే రావు. సో ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ ఎంత పెద్ద బేరిష్ క్యాండిల్, మా బయర్స్ అయితే పైకి తీసుకెళ్లారు, మళ్ళీ కిందకి అయితే పుష్ చేస్తున్నారు. సో వెయిట్ అండ్ వాచ్ కైండ్ ఆఫ్ సినారియో, ఎటువంటి ఎంట్రీస్ అయితే లేవు. సో చూడాలి సిపిఆర్ దగ్గర నుంచి ఏమన్నా మళ్ళీ గ్రీన్ క్యాండిల్ వస్తే అప్పుడు మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకుంటానేమో. సో ఈ లోపు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. మార్కెట్ థర్డ్ క్యాండిల్ నుంచి రివర్స్ అయితే అవుతుంది. నేను ఈ లెవెల్ దగ్గర ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే షార్ట్ ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను, కానీ దానికంటే ముందే షార్ట్ ఎంట్రీ ఏం లెవెల్ తీసుకోలేదు, కానీ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో అలాని చెప్పి షార్ట్ వెళ్ళడానికి ఏం లేదు, ఎందుకంటే ఫస్ట్ క్యాండిల్ లో సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ క్యాండిల్ లో దగ్గర చూడాలి. మనకి ఫస్ట్ క్యాండిల్ లో దగ్గర ఏమైనా ప్రైస్ యాక్షన్ ఒకవేళ కిందకు వచ్చి ఇక్కడ ఏమైనా గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, అప్పుడు మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకుంటానేమో. నిఫ్టీలో అయితే నిఫ్టీ కూడా అంతే సేమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ క్యాండిల్లో చాలా ఇంపార్టెంట్. సో ఈలోపు ఖాళీగా ఉండకుండా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు. చాట్ బాక్స్లో పెట్టండి, ఓకే? క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్లో కానీ చాట్ బాక్స్లో కానీ పెట్టండి ఏమైనా డౌట్స్ ఉంటే, లైక్ రిగార్డింగ్ కోర్స్ అవ్వచ్చు, లేదంటే స్ట్రాటజీస్ అవ్వచ్చు, లేదంటే లాస్ట్ టైం క్లయింట్ అడిగింది ఏంటంటే, సో అది చెప్తాను. మనకి ఆప్షన్ సెల్లింగ్ తక్కువ క్యాపిటల్ ఎక్కువ క్యాపిటల్ కావాలి కదా, ఒక లాట్కి ట్రేడ్ చేయాలంటే మినిమమ్ 1,20,000 కావాలి. సో తక్కువ క్యాపిటల్ ట్రేడ్ చేయాలంటే ఎలాగని చెప్పి అడిగారు. సో అది ఏం చేయాలంటే మీరు ఈరోజు ఫర్ సపోజ్ మీరు బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ సెల్లింగ్ ఈరోజు చేసుకుంటే రేపు ఎక్స్పైరీ బ్యాంక్ నిఫ్టీది. సో ముందు ఏం చేయాలంటే తక్కువ ప్రీమియం లైక్ 2 రూపీస్ 3 రూపీస్ ట్రేడ్ అవుతున్న దాన్ని చూసుకోవాలి. 45,700 ఉంది కదా, ఫస్ట్ దాన్ని ఒక లాట్ కాదు కొంచెం ఎక్కువ లాట్స్ బై చేయాలి. సో బై చేయాలంటే ఆల్మోస్ట్ ఒక 5-6 లాట్స్ బై చేసేయండి. మ్యాక్సిమం ఎంత కావాలి? సో 200-300 రూపీస్ పోతుంది అంతే ఈ ట్రేడ్లో. కానీ మీకు ఆప్షన్ సెల్లింగ్ దొరుకుతుంది తొక్కికి, లైక్ 48,100 పుట్ ఆప్షన్ సెల్ చేయాలనుకున్నప్పుడు తక్కువలో ఉన్న ప్రీమియం పుట్ ఆప్షన్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత దీన్ని చూడాలి, ఓకే? లైక్ పుట్ ఆప్షన్ సెల్ చేయాలి. సో ఇక్కడ 6 లాట్స్ కాదు 1 లాటే. బయింగ్ ఎక్కువ లాట్స్ తీసుకోవాలి, సెల్లింగ్ 1 లాట్కి. సో ఇప్పుడు చూసారా ఎస్టిమేటెడ్ మార్జిన్ ఎంత కావాలి దీనికి? ఓన్లీ 41,000 కావాలి. ఎందుకు 41,000 అడుగుతుందంటే దీనికి ప్రొటెక్షన్గా మీకు 6 లాట్స్ ఉన్నాయి. ఒకవేళ ఇది కూడా తీసేస్తే చూడండి మళ్ళీ తక్కువ క్వాంటిటీస్కి లైక్ 0 పెట్టేసుకుంటే లేదంటే రిమూవ్ చేసేయండి. ఇప్పుడు ఎంత కావాలి 1 లాట్కి వస్తుంది చూడండి 97,000 కావాలి. సో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అనేది మీకు తగ్గుతుంది కదా. సో 1 lakh క్యాపిటల్ లేదా నా దగ్గర 50,000 క్యాపిటల్ ఉంది, కానీ నేను 1 లాట్తో ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే తక్కువ ప్రీమియం ఉంటుంది కదా, దాన్ని మనం 5 రూపీస్ లోపు ఎంతైనా పర్వాలేదు, 4 రూపీస్ అయినా పర్వాలేదు, ఏది సెల్ చేయాలనుకుంటే అది. ఫర్ సపోజ్ మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అనుకున్నారు అనుకోండి, 48,000 పుట్ ఆప్షన్ మీరు సెల్ చేయాలి, ఓకే? సో 48,000 పుట్ ఆప్షన్ సెల్ చేయాలంటే మీకు క్యాపిటల్ ఎంత కావాలి? 48,000 పుట్ ఆప్షన్ని సెల్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, క్యాపిటల్ ఎంత కావాలి మీకు? సో ఇక్కడ వస్తుంది 95,000 కావాలి. సో అప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలంటే తక్కువ ప్రీమియం, తక్కువ ట్రేడ్ అవుతున్న ప్రీమియంని మీరు ఫస్ట్ ఒక ఎక్కువ లాట్స్ బై చేయండి, ఓకే? ఒక 5 లాట్స్ కానీ 6 లాట్స్ కానీ ఎంతగానో బై చేయండి. సో రిమెంబర్ ఈ 5 లాట్స్ హీరో అయిపోతుందని ఏం కాదు, మ్యాక్సిమం లాస్ వస్తుంది ఇది కూడా. సో అంటే 15 into 4 ఒక 600 ఎంత పోద్దేమో. లేదు ఇంకా తక్కువ ప్రీమియం తీసుకుంటే 3 రూపీస్ 2 రూపీస్ అన్న తీసుకుంటే ఇంకా తక్కువ పోతుంది. సో మీకు ఎంత కావాలి? 40,000 అయిపోతుంది ఒక 5 లాట్స్తో. మీకు 40,000 4 లాట్స్తో కూడా సరిపోద్ది అనుకుంటా.
మినిమం 3 లాట్స్ అన్న చూద్దాం, చూడండి దీన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకోండి. 3 లాట్స్కి ఓన్లీ 40,000 అవుతుంది. సో పర్వాలేదు 3 లాట్స్ కూడా. ఓకే 2 లాట్స్ అయితే అంటే ప్రీమియం ఇక్కడ తక్కువ ఎక్కువ ఉంది కాబట్టి, లైక్ 5 రూపీస్ అలా ఉంది కాబట్టి ఇక్కడ తక్కువ అడుగుతుంది. ఒక్కొక్కసారి ఏంటంటే మీకు ఎక్స్పైరీ రోజు అంతగా రాదు, లైక్ 2 రూపీస్ 1 రూపీస్ ఉన్నది చేసుకుంటే మీరు ఎక్కువ లాట్స్ తీసుకోవాలి. సో ఇక్కడైతే పర్వాలేదు, 2 లాట్స్ బై చేసి 1 లాట్ సెల్ చేయొచ్చు మీరు, అప్పుడు మీకు 40,000 క్యాపిటలే అవుతుంది. ఇక్కడ కాల్ ఇవ్వాలంటే అలా ఇస్తారా? ఎగ్జాంపుల్కి ఎంట్రీ చెప్తానండి. నేను ట్రేడ్ తీసుకున్నప్పుడు నేను మీకు చెప్తాను, లైక్ ఏ ట్రేడ్ తీసుకుంటున్నానో ఏంటి అన్నది చెప్తాను. అండ్ దెన్ డిమ్యాట్ అకౌంట్ ఉంటుంది కదా, డిమ్యాట్ అకౌంట్ చూపిస్తాను ఇక్కడ. సో ప్రజెంట్ అయితే ఇంకా ఏం ఆపర్చునిటీస్ లేవు కాబట్టి ఏం తీసుకోవట్లేదు. మీన్స్ మీరు ఇచ్చే కాల్ ఎలా డిసైడ్ చేస్తారు? మనకి ఆపర్చునిటీ రావాలి ఫస్ట్. అయితే ఆపర్చునిటీ లేకుండా మీరు ర్యాండమ్గా ట్రేడ్స్ తీసుకుంటే అది గ్యాంబ్లింగ్ అవుతుంది. సో ఆపర్చునిటీ వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం. సో నేను అన్నాను కదా, ఈ లెవెల్ ఫస్ట్ క్యాండిల్ లో దగ్గరికి వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకుంటాను. లేదంటే డే హై దగ్గర ఇక్కడ ఏమన్నా రెడ్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, ఈ లెవెల్ ఇంపార్టెంట్ కదా, అక్కడ నుంచి ఏమన్నా ఎంట్రీ తీసుకుంటాను. సో ఎంట్రీ తీసుకునే ముందు నేను చెప్తాను, ఓకే క్యాండిల్ క్లోజ్ అయ్యే ముందు ఎంట్రీ తీసుకుంటానని చెప్పి నేను చెప్తాను. అండ్ డిమ్యాట్ అకౌంట్ని చూపిస్తాను. సో ఇన్ కేస్ నా నుంచి ఏమైనా సెషన్ క్లోజ్ అవ్వడం, ఇంటర్నెట్ కనెక్టివిటీ ఏమైనా పోవడం లాంటివి ఏమైనా జరిగితే మళ్ళీ సెషన్లోకి వస్తాను. సో మీరు సేమ్ లింక్ ఉంటుంది కదా, సేమ్ లింక్ 22 డేస్కి మీకు ఏదైతే లింక్ పేమెంట్ చేశారో ఆ లింక్ ద్వారానే ఓపెన్ అవుతుంది. సో అప్పుడే మీరు మళ్ళీ ఆ లింక్ జనరేట్ అవుతుంది. ఓకే 48,000 పుట్ ఆప్షన్ సెల్ చేస్తున్నారు, అది మీ ఇష్టం అండి. ఓకే సో నేనైతే ప్రజెంట్ ఎటువంటి ఎంట్రీస్ అయితే తీసుకోవట్లేదు. సో మీరు తీసుకుంటున్నారంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎందుకు ఎంట్రీ తీసుకుంటున్నారు, ప్రాపర్ వ్యాలిడ్ రీజన్ మీకు ఉంటే పర్వాలేదు. నెక్స్ట్ ఏంటంటే మీరు ఎన్ని క్వాంటిటీస్ తీసుకుంటున్నారు, మీ రిస్క్ ఎంత, మీ రివార్డ్ ఎంత, అది చూసుకోవాలి. ఓకే అదైతే గుర్తుపెట్టుకోండి. సో అర్థమైంది కదా, తక్కువ క్యాపిటల్తో మనకి ట్రేడింగ్ చేయాలంటే ఏం చేయాలంటే, తక్కువ ప్రీమియం పుట్ ఆప్షన్ సెల్ చేస్తే పుట్ ఆప్షన్ బై చేయాలి ఫస్ట్, తక్కువ ప్రీమియం ఉన్నది బై చేసి ఆ తర్వాత మనం సెల్ చేయాలి. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చూపించాను కదా అని చెప్పి ఇక్కడ ఏమీ సెల్ ఏం కాదు, నేను నార్మల్గా చెప్తున్నాను అంతే. ఓకే సో మీరు 48,000 గట్ట ఏం సెల్ చేశారు కనుక, అదే మీరు కాల్ ఆప్షన్ మార్కెట్ కిందకు వస్తుందని చెప్పి అనుకుంటున్నారు అనుకోండి ఇక్కడ నుంచి, సో మీరు ఏం చేస్తారు, 48,100 కాల్ ఆప్షన్ని సెల్ చేయాలి. ఆప్షన్ సెల్లర్స్ ఎప్పుడు కూడా కాల్ ఆప్షన్ సెల్ చేయాలి. ఆప్షన్ బయర్స్ ఏం చేస్తారు, పై కిందకు వస్తుంది అనుకుంటే పుట్ ఆప్షన్ బై చేస్తారు. కానీ ఆప్షన్ సెల్లర్స్ డిఫరెంట్, కాల్ ఆప్షన్ని సెల్ చేయాలి. సో మార్కెట్ ఎక్కడ ఉంది, 48,100 కాల్ ఆప్షన్ మీరు సెల్ చేశారనుకోండి, ఎంత క్యాపిటల్ కావాలి, కాల్ ఆప్షన్ సెల్ చేయడానికి 99,000 క్యాపిటల్ కావాలి. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే తక్కువలో ఉన్న ప్రీమియం చూసుకోవాలి. సో తక్కువ ప్రీమియం లైక్ 4 రూపీస్ 3 రూపీస్ ఉన్న ప్రీమియం చూడండి. సో 1-2 లాట్ ఫస్ట్ ఇది బై చేస్తే మీకు 40,000 37,000కే మీకు సెల్లింగ్ అయితే ఆపర్చునిటీ వచ్చేస్తుంది. సో ఈరోజు ఎక్స్పైరీ కాదు కాబట్టి మీరు 1 లాట్ తీసుకున్నా సరే మీకు వచ్చేస్తుంది. నార్మల్గా ఎక్స్పైరీ డేస్ ఏమవుతుంది, లైక్ ఫినిఫ్టీ ఎక్స్పైరీ కదా ఈరోజు, ఫినిఫ్టీ ఎక్స్పైరీ చూద్దాము. సో నేను వాడి ప్లాట్ఫామ్ ఏంటని అడుగుతున్నారు, ఇది ఫస్ట్ స్టాక్ అకౌంట్, స్టాక్ మార్క్ అండి. డిమాట్ అయితే ఫస్ట్ స్టాక్ మార్క్. ఇది అయితే మీరు ప్రీమియం తీసుకోవాలి, లైక్ మంత్లీ 400 ఉంటుంది, ఇయర్లీ తీసుకుంటే అంటే మీకు ఇంకా తక్కువ ఉంటుంది. ఫినిఫ్టీ మీరు ఫర్ సపోజ్ 21,450 దగ్గర ఉంది ప్రెజెంట్ అది. సో మీరు ఇది సెల్ చేయాలంటే ఎంత క్యాపిటల్ కావాలి, 1.15 lakhs కావాలంటే 1,15,000 కావాలి మీకు. సో దానికన్నా ముందు మీరు ఏం చేస్తారు, తక్కువలో ఉన్న ప్రీమియం లైక్ మరీ జీరోలో తీసుకోకండి, అప్పుడు ఎక్కువ లాట్స్ సెల్ చేయాలి. లైక్ 1 రూపీ ఉన్నదన్నా పర్వాలేదు, అది బై చేశారనుకోండి, లైక్ 37,887కే వచ్చేస్తుంది. ఒక లాట్ మీరు సెల్లింగ్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఇది ఒకవేళ జీరోకి వెళ్ళింది అనుకోండి, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఒకవేళ మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత 1,914 వస్తుంది. సో మ్యాక్సిమం లాస్ అనేది 18,086 ఎందుకు చూపిస్తుందంటే, సో 49 నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అది ఒకవేళ మార్కెట్ కిందకి వచ్చింది అనుకోండి అగ్రెసివ్గా, సో 50కి వెళ్ళొచ్చు, 200కి వెళ్ళొచ్చు, 100కి వెళ్ళొచ్చు, ఎంతన్నా వెళ్ళొచ్చు. సో స్టాప్ లాస్ పెట్టుకోవాలి కంపల్సరీ. ఓకే స్టాప్ లాస్ పెట్టుకుంటే మీకు అంత లాస్ అనేది రాదు. అండ్ స్టాప్ లాస్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. అందుకే స్టాప్ లాస్ లేదు కదా, ప్రెజెంట్ స్టాప్ లాస్ లేదు కాబట్టి మ్యాక్సిమం లాస్ చూపిస్తుంది. కానీ ఇది జీరో అయిపోతే మ్యాక్సిమం ప్రాఫిట్ ఎంత 1,900 ప్రాఫిట్ వస్తుంది 1 లాట్తో. సో క్యాపిటల్ ఎంత యూస్ చేస్తారు, ఓన్లీ 40,000. సో 40,000 క్యాపిటల్తో 1,900 అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఓకే సో ఎగ్జాంపుల్ చెప్పాను, మీరు అది ఏమి సెల్ చేయమని ఏం కాదు.
సో నా ఎంట్రీస్ అయితే ఇంకా లేదు. సో చూడాలి బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్ దగ్గర బుల్లిష్ క్యాండిల్ ఏమైనా ఫామ్ అయితే అప్పుడు చూస్తాను. ఓకే. సో ఇక్కడ కింద డేలో దగ్గరికి వచ్చిన తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే లాంగ్ ఎంట్రీ తీసుకుంటామని చెప్పాం కదా. క్యాండిల్ క్లోజ్ అవ్వడానికి ఇంకా ఎంత ఉంది, 4 minutes ఉంది. సో ముందుగానే తీసుకున్న వాళ్ళని అంబుష్ ఎంట్రీ ట్రేడర్స్ అంటారు. అంబుష్ ఎంట్రీ అంటే క్యాండిల్ క్లోజ్తో సంబంధం లేదు, వన్స్ ఈ ప్రైస్ టచ్ అవగానే ఇక్కడ బిగ్ డిమాండ్ జోన్ ఉంది కదా, సో పైకి వెళ్ళింది కదా, ఇక్కడ నుంచి మార్కెట్ ఇమీడియట్గా పైకి వెళ్తుందని చెప్పి ఇక్కడే ఎంట్రీ తీసుకుంటారు క్యాండిల్ చూడకుండా. సో లేదు క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు ఈ 3 minutes కూడా క్లోజ్ అయ్యే వరకు చూసే వాళ్ళని కన్వెన్షనల్ ట్రేడర్స్ అంటారు. ఓకే. సో ఫస్ట్ అయితే మనం అంబుష్ ఎంట్రీ ఏం తీసుకోవద్దు. సో ఇక్కడ ఈ క్యాండిల్ గ్రీన్ క్లోజ్ అయితే తీసుకుందాం. ఓకే. లైక్ ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ ఉంది ప్రైస్, 48,060 దగ్గర ఉంది. సో రౌండ్ నెంబర్ ఏం వస్తుంది, 48,100 వస్తుంది, లేదంటే 48,000 వస్తుంది. సో 48,000 కాల్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి బయర్స్ అయితే. లేదు సెల్లింగ్ చేస్తాను అనుకుంటే 48,000 కన్నా కొంచెం కింద ఉన్నది తీసుకోవచ్చు. లేదు 48,000 తీసుకుంటా అన్నా పర్వాలేదు. ఓకే. 48,000 కానీ మీకు చెప్పాను కదా, బయర్స్ ఏం చేస్తారు, కాల్ ఆప్షన్ బై చేస్తారు, కానీ సెల్లర్స్ ఏం చేస్తారు, పుట్ ఆప్షన్ సెల్ చేస్తారు. సో 48,000 పుట్ ఆప్షన్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి. ఓకే. సో బయర్స్ ఏంటి 48,000 కాల్ ఆప్షన్ని, సెల్లర్స్ ఏమో 48,000 పుట్ ఆప్షన్ కానీ 47,900 పుట్ ఆప్షన్ కానీ వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది రిస్క్ ఎంత ఉంది, రివార్డ్ ఎంత ఉందో చూసుకోవాలి. సో ఒకవేళ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయితే రిస్క్ ఎంత ఉంది, 80 points ఉంది. టార్గెట్ సో పై నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ 150 points వరకు వచ్చింది. సో అంటే 1:2 వస్తుంది కదా, సో అలాంటప్పుడు వ్యాలిడే. సో ఒకవేళ ఇది గ్రీన్ క్లోజ్ అయితే మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి సెకండ్ కూడా ఇంపార్టెంటే బయర్స్కి సెల్లర్కి. ఎందుకంటే చూడండి ఇక్కడ దాకా ఇంప్రెషన్ ఏమి ఇచ్చింది, పైకి వెళ్తున్నట్టు ఇచ్చింది, కానీ లాస్ట్ 35 secondsలో అది ఇంకా బేరిష్ క్యాండిలే. సో నిఫ్టీ వచ్చిందా, నిఫ్టీ కూడా లోకి ఇంకా రాలేదు, ఆల్మోస్ట్ దగ్గరగా ఉంది కానీ లో వరకు రాలేదు. సో ఇది గ్రీన్ క్యాండిల్ అయితే లాంగ్ ఎంట్రీ తీసుకుందని చెప్పి చూస్తుందని చెప్పాను కదా. సో గ్రీన్ క్యాండిల్ అయితే ఇంకా అవ్వలేదు, లాస్ట్ 20 seconds ఉన్నాయి. 20 secondsలో వెళ్తే మేబీ 48,000 పుట్ ఆప్షన్ సెల్ చేస్తాను, 48,000 పుట్ ఆప్షన్ సెల్ చేస్తాను. ఇది గ్రీన్ క్యాండిల్ చేంజ్ అయితేనే. ఓకే. సో దానికి ముందు ఎటువంటి ఎంట్రీ తీసుకోవడానికి లేదు. సో అంబుష్ ఎంట్రీ అని చెప్పాను కదా, అంబుష్ ఎంట్రీ మీనింగ్ ఏంటంటే క్యాండిల్ క్లోజ్ అవ్వకముందు ఎంట్రీ తీసుకునే వాళ్ళని అంబుష్ ఎంట్రీ ట్రేడర్స్ అంటారు. వాళ్ళది ఏంటంటే రిస్క్ తక్కువ వస్తుంది కదా అని చెప్పి. ఫర్ సపోజ్ ఇక్కడ నుంచి నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అయింది అనుకోండి, అలాంటప్పుడు ప్రీమియం కొంచెం తక్కువ రావచ్చు, కానీ వీళ్ళు ఎక్కడే ఎంట్రీ తీసుకుంటారు కాబట్టి స్టాప్ లాస్ కూడా కొంచెం పెద్దది పెట్టుకోవచ్చు. అంబుష్ ఎంట్రీ కొన్ని సినారియోస్లో హెల్ప్ అవుతుంది. అది లాస్ట్ వీక్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ బ్యాచ్లో వాళ్ళకైతే తెలుస్తుంది, ఎందుకంటే లాస్ట్ బ్యాచ్లో వాళ్ళకి అంబుష్ ఎంట్రీ తీసుకున్నాం ఇక్కడ. సో మనకి ప్రాఫిట్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు ఈ సినారియోలో అంతగా అంబుష్ ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే లాస్ట్ టైం అయితే వైడ్ సిపిఆర్. సో ఈసారి సిపిఆర్ కొంచెం యావరేజ్గా ఉంది, అలాంటప్పుడు వెయిట్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. అండ్ దెన్ ఇంత పెద్ద సెల్లర్స్ ఉన్నారు కదా, సో ఈ సెల్లర్స్ అందరూ కూడా ఇక్కడి నుంచి ఫైట్ చేసుకుంటూ వచ్చారు. సో ఏమన్నా కిందకి తీసుకెళ్తే మేబీ షార్ట్ ఎంట్రీ అని కూడా అనుకోవచ్చు, కాకపోతే ఇది ఎంటైర్ జోన్ సిపిఆర్ఏ. ఓకే. సో మనం సిపిఆర్ ఏది చూస్తున్నాము, నిన్నటి సిపిఆర్ చూస్తున్నాము, సాటర్డే సిపిఆర్ఏ మనకి మెయిన్ సిపిఆర్ అన్నట్టు. సో గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే మేబీ లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను. సో ఈ క్యాండిల్ ఇంకా 4 minutes టైం ఉంది. సో గ్రీన్ క్యాండిల్ కాదు, బ్రేక్అవుట్ అయితే అయ్యింది, ఇంకా బ్రేక్అవుట్ అయింది కదా, మీరు లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు కదా అంటే షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు కదా అని చెప్పి అనుకోవచ్చు. కానీ నిఫ్టీ ఏమవుతుంది, నిఫ్టీ ఇప్పుడు సిపిఆర్ దగ్గరికి వస్తుంది, అలాంటప్పుడు మనకి లో ప్రాబిలిటీ అవుతుంది. సో ఇంకా ఎటువంటి ఎంట్రీ అయితే తీసుకోలేదు. సో డిమాట్ అయితే ఎంటీ. క్లోజ్ అవుతున్నట్టే ఉంది కానీ ఇంకా ప్రాపర్గా అయితే లేదు, కానీ నిఫ్టీ మొమెంటం బాగుంది. సో సెల్ చేస్తున్నాను. 60 క్వాంటిటీస్ 105 క్వాంటిటీ తీసుకున్నాను, యావరేజ్ 240 దగ్గర అయింది. సో ప్రాఫిట్ అయితే 2,000కి వచ్చింది, 105 క్వాంటిటీస్ 243 యావరేజ్ అయింది నాది. సో స్టాప్ లాస్ అయితే 290 పెట్టుకున్నాను, అంటే ఒక 50 points. సో ఈ ట్రేడ్లో నా రిస్క్ వచ్చి 5,000 లూజ్ అయితే ఎగ్జిట్ అయిపోతాను. సో ఎందుకు ట్రేడ్ తీసుకున్నాము, డేలో దగ్గర గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కాబట్టి. సో మన టార్గెట్ ఒకవేళ ఆప్షన్ బయర్స్ అయితే ఎక్కడ ఉండాలి ఏంటన్నది చెప్తాను చూడండి. సో మన రిస్క్ ఎక్కడ, బిలో ద సిపిఆర్. సో స్టాప్ లాస్ ఒక 83 points వస్తుంది అనుకోండి స్పాట్ చార్ట్లో. సో డేలో బ్రేక్అవుట్ అయితే మన స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో రిస్క్ రివార్డ్
1:2 ఉండాలి. ఓకే, సో 1:2 అయితే ఇక్కడ వస్తుంది. సో చూద్దాము. నెక్స్ట్ క్యాండిల్ అయితే ఫాలో త్రూ లేదు, రెడ్ క్యాండిల్ వస్తుంది. రెడ్ క్యాండిల్ వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ లాస్ట్ 2000 నుంచి మళ్ళీ 1000 రూపీస్కి వచ్చింది. సో చూద్దాం ఏమవుతుంది. ఇది 5000 ఈ ట్రేడ్లో రిస్క్. ఓకే, సో నెక్స్ట్ ఫాలో త్రూ రెడ్ బార్ వస్తుంది. ఓకే, సో రెడ్ బార్ వస్తుంది. ఈ లోని బ్రేక్ చేస్తే మన స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అవుతుంది నాది. సో ఆల్మోస్ట్ 2000 నుంచి 700 నెగిటివ్ అలా ట్రేడ్ అవుతుంది. సో నెక్స్ట్ క్యాండిల్ ఏమొచ్చింది, రెడ్ క్యాండిల్ వచ్చింది. సో అందుకు రెడ్ క్యాండిల్ వచ్చింది కాబట్టి మనకి ఆల్మోస్ట్ నెగిటివ్ అయితే నాకు 1100 అలా ట్రేడ్ అవుతుంది. సో చూడాలి, ఇక్కడ నుంచి బయర్స్ రావాలి. ఇప్పుడు బయర్స్ వస్తే మార్కెట్ పైకి వెళ్తుంది. లేదు ఈ లోని బ్రేక్ చేస్తే మేబీ సెల్లర్స్ రావచ్చు. అప్పుడు సెకండ్ రేట్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి, కానీ లోని బ్రేక్అవుట్ చేయాలి. ఓకే, ప్రాపర్గా బేరిష్ క్యాండిల్ రావాలి అప్పుడే. సో 20 EMA కూడా ఫార్గా ఉంది కాబట్టి ఫేక్ బ్రేక్అవుట్ కూడా జరగవచ్చు. ఓకే, సో చూద్దాం ఏమవుతుందో. 240 దగ్గర తీసుకున్నాం ఎంట్రీ. ప్రెజెంట్ అయితే 250 అలా ట్రేడ్ అవుతుంది. సో ఫైట్ అయితే జరుగుతుంది అనుకోవచ్చు బయర్స్కి సెలర్స్కి. ఇక్కడ మళ్ళీ గ్రీన్ క్యాండిల్ వస్తుంది. సో చూడాలి, ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి 29th మే కాంట్రాక్ట్ దొరకట్లేదా? ఉంటుందండి, ఫస్ట్ స్టాక్లో అయితే ఉంటుంది. చూడండి ఫస్ట్ స్టాక్లో ఉంది ఏమో, మీరు డిమాట్ బట్టి ఉంటుంది. 29th మే ఒకసారి చూడండి. లేదంటే అది మీరు జెరోదా వాడుతున్నారు అనుకుంటా కదా, జెరోదాకి అయితే 29th మే అని ఉండదు, ఓన్లీ ఎక్స్పైరీ మే కాబట్టి మే అని ఉంటుంది. చూడండి మే స్ట్రైక్ ప్రైసే అది, చూడండి స్ట్రైక్ ప్రైస్. ఓకే, సో చూడాలి ఈ లెవెల్లో బ్రేక్ డౌన్ అయితే మేబీ మార్కెట్ కిందకి రావచ్చేమో. కానీ నిఫ్టీ ఉంది కదా, సో నేనైతే లాంగ్ ఎంట్రీ అనుకుంటున్నాను. నెక్స్ట్ ఆ ట్రేడ్ ఫెయిల్ అయితే నిఫ్టీ చూస్తాను. నిఫ్టీ ఫస్ట్ క్యాండిల్ లో దగ్గరికి వస్తే మళ్ళీ లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను. ఓకే, సో ప్రెజెంట్ అయితే 2000 ప్రాఫిట్కి వెళ్ళింది, ఆ తర్వాత మళ్ళీ 2000 లాస్కి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ప్రెజెంట్ 500 నెగిటివ్ అలా ట్రేడ్ అవుతుంది. సో ఇంకా 30 పాయింట్స్ ఉన్నాయి. ఈ లోన్ బ్రేక్ చేస్తే మేబీ స్టాప్ లాస్ అయితే రావచ్చు. సో 290 పెట్టుకున్నాను స్టాప్ లాస్, 275 వరకు వచ్చేసింది. ఆ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. ఓకే డన్, స్టాప్ లాస్ అయితే అయిపోయింది ఇక్కడ. ఓకే వెయిట్, వేళ ఇది అప్డేట్ అవ్వలేదు అనుకుంటా. ఓకే, ఫస్ట్ ఎయిడ్ అయితే లాస్ వచ్చి 4873. సో ఇక్కడ నా బ్రేక్ డౌన్ అయితే అయిపోయింది కదా. సో అలాగని చెప్పి ఇప్పుడు ప్రెసెంట్ షార్ట్ ఎంట్రీ అంటే కొంచెం ఆలోచించాలి. సో 20 EMA ఎక్కడ ఉంది, ఇక్కడ బ్రేక్ డౌన్ అయితే లో అయితే బ్రేక్ డౌన్ అయింది కదా. సో ఈ క్యాండిల్ సరిగ్గా చూద్దాం, ఈ క్యాండిల్ ప్రాపర్గా బేరిష్ అయితే అప్పుడు మేబీ ఆలోచిద్దాం షార్ట్ ఎంట్రీ తీసుకోవడానికి. సో నెక్స్ట్ ఎంట్రీ తీసుకున్నాను. సేమ్ ఇక్కడ ఆల్మోస్ట్ సిపిఆర్ దగ్గరలోనే అండ్ S4 ఉంది. సో అక్కడే బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సేమ్ ఎంట్రీ. ఓకే, సేమ్ ఎంట్రీ. స్టాప్ లాస్ ఈసారి 300 పెట్టుకుంటాను. సో దీని తర్వాత ఇంకా ట్రేడ్స్ ఏం తీసుకోను. ఎగ్జిట్ డేని క్లోజ్ చేస్తాను 10,000 లాస్ తర్వాత. ఎందుకంటే మ్యాక్సిమం నా రిస్క్ వచ్చి 10,000. సో 2% అయితే రిస్క్ ఉంటుంది. సో చూద్దాం ఇది 300 హిట్ అవుతుందో లేదంటే టార్గెట్కి వెళ్తుందో. సో ప్రెసెంట్ అయితే 1000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది సెకండ్ ట్రేడ్. సో నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ నుంచి బయర్స్ వస్తే మేబీ మళ్ళీ పైకి వెళ్ళొచ్చు మార్కెట్, లేదంటే మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయిపోతే మ్యాక్సిమం 10K లాస్ వస్తుంది. అండ్ దెన్ ట్రేడ్ని క్లోజ్ చేద్దాం. ఓకే, సో ప్రెసెంట్ అయితే సెకండ్ ట్రేడ్ అయితే 1500 గ్రీన్లోనే ఉంది. సో 3000 అలా ట్రేడ్ అవుతుంది. సో సేమ్ ట్రేడే తీసుకున్నాము. స్టాప్ లాస్ ఏంటంటే అగ్రెసివ్గా హిట్ అయిపోయింది, వచ్చి 291 హై మేడ్ అయ్యి ఆల్మోస్ట్ అగ్రెసివ్గా అయిపోయింది. సో డెప్త్ చూస్తే 291 వరకు హై. సో ఇప్పుడు స్టాప్ లాస్ అయితే 300 పెట్టుకున్నాను. సో 300 స్టాప్ లాస్. ప్రెసెంట్ అయితే సెకండ్ ట్రేడ్ 3000 గ్రీన్లో ఉంది, లైక్ 2000 గ్రీన్లో ఉంది. ఓకే, నాట్ 3000. సో బయర్స్ కావాలనుకో, బయర్స్ పైకి తీసుకెళ్తే మన మార్కెట్ అనేది పైకి మూవ్ అవ్వచ్చు. సో చూద్దాం ఏమవుతుందో ఈ ట్రేడ్. సో నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ 2500కి అయితే వచ్చినట్టు సెకండ్ ట్రేడ్, ఎందుకంటే ఎర్లీ లాస్ 5000 కదా. సో చూడాలి, మనకి ఇంకా బయర్స్ రావాలి, 20 EMA బ్రేక్ చేయాలి, అప్పుడు మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది. 3000 ప్రాఫిట్ అయితే వచ్చింది సెకండ్ ట్రేడ్లో. 3500. సో స్లోగా బయర్స్ అయితే ఇన్వాల్వ్ అవుతున్నారు. సో 20 EMA ఉంది, 20 EMA రెసిస్టెన్స్ ఇవ్వకూడదు. ఇక్కడ ఇస్తే మళ్ళీ మార్కెట్ కిందకి రావచ్చు. ప్రెసెంట్ అయితే మనకి 4000 ప్రాఫిట్ వచ్చినట్టు సెకండ్ ట్రేడ్, ఆల్మోస్ట్ 5000. సో బ్రేక్ ఈవెన్ దగ్గర ఉన్నాం. ఆప్షన్ బయర్స్కి స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. ఓకే, ఆప్షన్ బయర్స్ చూసుకుంటే మీకు స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. 50 పాయింట్స్ ఇచ్చాం కదా స్టాప్ లాస్. సో మీకు స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు, ఆప్షన్ సెల్లర్స్కి హిట్ అయింది.
సో ఫస్ట్ టార్గెట్ కూడా అయిపోతుంది మీకు ఆప్షన్ బయర్స్ ఎవరన్నా ఎంట్రీ తీసుకొని ఉంటే. సో అందరు కూడా ప్రీమియం ఛానల్లో ఉన్నారు కదా. సో ప్రీమియం ఛానల్ లింక్ ఎవరికైనా రాకపోతే ఒకసారి నాకు మెసేజ్ చేయండి, ప్రీమియం ఛానల్ యాడ్ చేస్తాను. వాట్సాప్లో మెసేజ్ చేయండి నాకు. ఓకే, ఏమవుతుంది ఇక్కడ 20 ఎంఏ రెసిస్టెన్స్ ఇస్తుంది. సో స్లోగా సెల్లర్స్ ఎవరైతే ఇక్కడ నుంచి ఉన్నారో వాళ్ళు 20 ఎంఏ దగ్గర మళ్ళీ పుష్ చేయడానికి చూస్తారు. సో మనం అయితే ఇంకా చేసేది ఏం లేదు, వెయిట్ చేయడమే అంతే. సో 20 ఎంఏ రెసిస్టెన్స్ ఇస్తుంది కాబట్టి మళ్ళీ ఆల్మోస్ట్ బ్రేక్ ఎవరి నుంచి 2000 అలా నెగిటివ్ రెడ్ ట్రేడ్ అవుతుంది. సో చూద్దాం ఏమవుతుందో. సో 20 ఎంఏ దగ్గర రెడ్ క్యాండిల్ రాలేదు, కానీ మార్కెట్ అయితే అక్కడ ఈ క్యాండిల్ అయితే క్లోజ్ అయింది 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో. సో చూడాలి, బ్రేక్అవుట్ చేస్తే మేబీ పైకి వెళ్ళొచ్చు, లేదంటే బేరిష్ ట్రెండ్ అన్నట్టు మళ్ళీ డేలో బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ మా స్టాప్ లాస్ అయితే తీసుకుంటుంది. ప్రెసెంట్ ఇంకా 1300 అలా ట్రేడ్ అవుతుంది. సో చూద్దాం 20 ఎంఏని బ్రేక్ చేస్తుందో లేదో. సో ఏమవుతుంది ఇక్కడ బేరిష్ ప్రైస్ యాక్షన్, మార్కెట్ 20 ఎంఏ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడైతే మేబీ స్టాప్ లాస్ దగ్గరికి రావచ్చేమో. సో నిఫ్టీ కూడా అక్కడ ఆల్మోస్ట్ 20 ఎంఏ వరకు వెళ్ళింది, బ్రేక్అవుట్ చేసింది, కానీ స్వింగ్ రెసిస్టెన్స్ ఇచ్చింది. సో ఆల్మోస్ట్ 1300 నుంచి మళ్ళీ 3500. ఓకే, సెకండ్ రేట్ 1500 గ్రీన్లో ఉన్నట్టు. సో స్టాప్ లాస్ 300 పెట్టుకున్నాం, ఎందుకంటే హై 290 వరకు వెళ్ళింది కదా. 300 క్రాస్ అయితే ఇంకా మన స్టాప్ లాస్ హిట్ అయిపోయినట్టే. సో స్టాప్ లాస్ అనేది హిట్ అయితే ఇంకా సెకండ్ రేట్ కూడా క్లోజ్ చేస్తాను. ఇంకా ఆ తర్వాత ట్రేడ్స్ తీసుకోవద్దు, ఎందుకంటే మనం మ్యాక్సిమం 2%తో ఉంటే, ఫర్ సపోజ్ రేపు ఫస్ట్ రేట్ విన్ అయ్యామనుకోండి, అప్పుడు మనకి 2% ఒకేసారి వచ్చేస్తుంది. అదే మళ్ళీ ఓవర్ ట్రేడింగ్ చేసి ఈరోజు ఎలాగైనా గ్రీన్లో ఉన్నాం అనుకోండి, మార్కెట్ మనం అనుకున్న విధంగా రాలేదనుకోండి, ఫర్ సపోజ్ ఇక్కడ డేలో బ్రేక్అవుట్ కానీ ఇమీడియట్గా ఎవరైతే షార్ట్ వెళ్ళారో వాళ్ళందరినీ మళ్ళీ మార్కెట్ ఏం చేసింది, ట్రాప్ చేసింది. మళ్ళీ 3 గ్రీన్ క్యాండిల్ చూసి అందరూ ఏమనుకుంటారు, మార్కెట్ పైకి వెళ్తున్నామని మళ్ళీ బై చేస్తారు. సో నెక్స్ట్ క్యాండిల్ ఏమో రెడ్ క్యాండిల్ వస్తుంది. సో మళ్ళీ మా మార్కెట్ కిందకి రాగానే మళ్ళీ వీళ్ళని కూడా ట్రాప్ చేస్తుంది పైకి ఎవరైతే వెళ్ళారో. సో మనం వన్స్ మన వ్యూ ఫిక్స్ అయిపోయిన తర్వాత మనం అయితే స్టాప్ లాస్ కోసం వెయిట్ చేయాలి, లేదంటే టార్గెట్ కోసం వెయిట్ చేయాలి. సో ఫస్ట్ ట్రేడ్ మనం తీసుకున్నాం 5000 నెగిటివ్ అయితే వచ్చింది. సో సేమ్ సెకండ్ ట్రేడ్ ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ దగ్గర గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, సో ఈ సిపిఆర్ దగ్గర. సో అందుకు మనం ఎంట్రీ అనేది తీసుకున్నాం మళ్ళీ. సో సెకండ్ ట్రేడ్ ఆల్మోస్ట్ 2500 అలా గ్రీన్లో ట్రేడ్ అవుతుంది. సో స్టాప్ లాస్ హిట్ అయితే మనం 2% అయిపోయినట్టు ఎగ్జిట్ అవుతాం. ఓకే, సో మీరు అడగొచ్చు ఆప్షన్ బయింగ్కి సెల్లింగ్కి డిఫరెన్స్ ఏంటని. సో ఇదే డిఫరెన్స్. ఫర్ సపోజ్ ఇక్కడ మార్కెట్ ఇక్కడ రెండు కూడా ఎంట్రీ ఇక్కడే తీసుకున్నాం, ఆప్షన్ బయింగ్ ఆప్షన్ సెల్లింగ్ కూడా. సో ఆప్షన్ బయింగ్ ఎక్కడ ఇచ్చాను, 550 దగ్గర ఇచ్చాను, అది ఎక్కడ ట్రేడ్ అవుతుంది 542 దగ్గర అయింది. సో ఆఫ్కోర్స్ స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు, కానీ 8 పాయింట్స్ నెగిటివ్ దగ్గర ఉంది. కానీ సేమ్ ఇందాక ఈ ఆప్షన్ ఎక్కడ ఇచ్చాను, 240 దగ్గర ఇచ్చాను, కానీ ఇప్పుడు 220 దగ్గర ఉంది. అంటే ఒక 20 పాయింట్స్ బెనిఫిట్ అయితే వచ్చింది కదా ఆప్షన్ సెల్లర్స్కి. సో ఆప్షన్ సెల్లింగ్ ఎక్కువ ఎలాంటి అప్పుడు వర్కౌట్ అవుతుంది అంటే, మార్కెట్ ఎలా సైడ్ వేస్గా ఉంది అనుకోండి, ఎలాంటి అప్పుడు వర్కౌట్ అవుతుంది. ఫర్ సపోజ్ ఈరోజు ఎక్స్పైరీ కాదు, ఈరోజు ఎక్స్పైరీ అయితే మనకి ఇంకా ఎక్కువ ప్రీమియం అడ్వాంటేజ్ ఉందను. సో ప్రీమియం ఎలా మెల్ట్ అవుతుంది అంటే, మన ఐస్ క్యూబ్స్ చేతితో పట్టుకున్నాం అనుకోండి, ఏమవుతుంది ఇప్పటికి ఓకే ఐస్ క్యూబ్ లాగా ఉంటుంది, కానీ ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం మెల్ట్ అవుతూ ఉంటుంది కదా. 10 మినిట్స్కి హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇంకా అసలు ఏమీ ఉండదు కదా. సేమ్ అదేవిధంగా ఆప్షన్ సెల్లింగ్ అనేది కూడా అడ్వాంటేజ్ అలాగ ఉంటుంది. ఓకే, సో ఆప్షన్ బయింగ్ ఏమవుతుంది, ఆల్మోస్ట్ కాస్ట్ దగ్గర ఉంది, ఒక 5 పాయింట్స్ అలా ఉంది, కానీ ఆప్షన్ సెల్లింగ్ 240 250 నుంచి ఆల్మోస్ట్ ఒక 30 పాయింట్స్ ప్రాఫిట్లో ఉంది. సో ఇది అడ్వాంటేజ్ ఉంటుంది. ఈరోజు ఎక్స్పైరీ కాదు కాబట్టి ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉండదు, కానీ ఎక్స్పైరీ రోజు అయితే ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో అలాగని చెప్పి ఆప్షన్ సెల్లర్స్కి లాస్ రాదంటే వస్తుంది, కాకపోతే అగ్రెసివ్గా మూమెంట్ రావాలి. లైక్ ఇప్పుడు ఈ లెవెల్లో బ్రేక్ డౌన్ అయితేనే లాస్ వస్తుంది, లైక్ మన స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు. ఓకే, లేదంటే ఇక్కడ నుంచి పెద్ద రెడ్ బార్ వచ్చింది అనుకోండి, గామా ఎఫెక్ట్ అయ్యి మనకి అది కూడా లాస్ రావచ్చు. ఇందాక ఒకసారి కూడా ఆల్రెడీ మనకి బ్రేక్ ఈవెన్ వచ్చింది కదా. సో ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా బ్రేక్ ఈవెన్ దగ్గర ఉంది. అగైన్ మళ్ళీ డిఫరెన్స్ చూడండి, ఇక్కడ ఆప్షన్ బయింగ్ ఎక్కడ ఉంది, 29 మీద ఆల్మోస్ట్ కాస్ట్ దగ్గర ట్రేడ్ అవుతుంది, కానీ ఇది ఆల్మోస్ట్ ఇది ఒక 40 పాయింట్స్ గ్రీన్లో ఉంది. సో ఎందుకు, క్యాపిటల్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే అప్పుడు ఆప్షన్ బయింగ్ చేసుకోవచ్చు, లేదు ఉందనుకోండి అప్పుడు మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద సినారియోస్ ఆప్షన్ సెల్లింగ్ ట్రై చేయండి. ఓకే, సో 20 ఎంఏ అనేది స్లోప్ అవుతుంది, కానీ బయర్స్ ఇక్కడ నుంచి ఇన్వాల్వ్ అవుతున్నారు అనుకుంటే ఇక్కడ నుంచి పైకి వెళ్తే మనకి ఓకే టార్గెట్ దగ్గరికి వస్తుంది. లేదు మళ్ళీ 20 ఎంఏ మళ్ళీ కిందకు పుష్ చేస్తే మళ్ళీ డేలో స్టాప్ లాస్ అయితే ట్రిగ్గర్ అవుతుంది. సో చూద్దాం ఏమవుతుందో. ఒకవేళ ప్రాఫిట్ కనుక 2500 వస్తే అప్పుడు స్టాప్ లాస్ కాస్ట్ అప్డేట్ చేసుకుంటాం. ప్రెజెంట్ అయితే 1200 అలా నెగిటివ్ ఉంది కదా. సో ఒకవేళ 175 అలా వచ్చింది అనుకోండి, అప్పుడు స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు 20 ఎంఏ దగ్గరికి మళ్ళీ వచ్చింది ప్రైస్. సో బ్రేక్అవుట్ అవుతుందా లేదంటే మళ్ళీ అక్కడి నుంచి రివర్స్ అవుతుందా అన్నది ప్రెజెంట్ వెయిట్ చేయాలి.
సో హై అయితే 1000 వరకు వెళ్ళింది గ్రీన్, మళ్ళీ ఇప్పుడు 600 అలా ట్రేడ్ అవుతుంది. సో మన యావరేజ్ 205 అంత అయినట్టు. 1000 రూపీస్ గ్రీన్ అయితే వచ్చింది కదా. సో మ్యాక్సిమమ్ 150 దగ్గర తీసుకుందామని చెప్పి చూస్తున్నాను, ఒకవేళ రివార్డ్ వస్తే. లేదు స్టాప్ లాస్ లైక్ ఒక 2500 అలా గ్రీన్ వచ్చింది అనుకోండి, అప్పుడు స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను, కాస్ట్ పెట్టుకుంటాను. సో చూద్దాం ఏమవుతుందో. ఈ 20 ఎంఏని బ్రేక్ చేయాలి, మళ్ళీ రెసిస్టెన్స్ ఇస్తుంది ఇక్కడ. సో నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ 2000కి వచ్చింది. సో ఇందాక కూడా చాలామంది ట్రేడింగ్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, ఇందాక 2000 గ్రీన్ వచ్చి మార్కెట్ బ్యాక్ వచ్చింది కదా, మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అవుతుందేమో అని చెప్పి భయపడతారు. సో అలాంటివి ఉండకూడదు. ఓకే, లాస్ అయితే లాస్ తీసుకోండి, యాక్సెప్ట్ చేయండి. ఎప్పుడైతే మీరు లాస్ యాక్సెప్ట్ చేస్తారో అప్పుడే మీరు ఫర్దర్గా గ్రీన్గా ఉండగలరు. ఓకే, గ్రీన్ అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ నుంచి 2000 నుంచి బ్యాక్ వచ్చేసినా సరే, ఐ మీన్ 5000 మళ్ళీ 10,000 లూజ్ అయినా సరే, ఇదే హ్యాబిట్ మీరు లాంగ్ టర్మ్లో మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళారు అనుకోండి, మీరు ఎటువంటి ఎమోషన్స్ అయితే ఉండవు. సో నేనైతే మీకు చూపించడానికి ఎంటీఎం చూపిస్తున్నాను, కానీ నార్మల్గా అయితే మీరు ఎంటీఎం కూడా చూసుకోకూడదు. జస్ట్ ఓన్లీ మీరు ఆర్డర్స్ దాంట్లోకి వెళ్ళి, సో స్టాప్ లాస్ హిట్ అయిందా లేదంటే స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవ్వకుండా మిస్ అయిందా, ఇలాంటివి చూసుకోవాలి అంతే. ఓకే, ఎంటీఎం చూసుకుంటే మళ్ళీ మీకు ఫ్రస్ట్రేషన్ వచ్చేది. లైక్ ఇప్పుడు చూడండి, 2000 నుంచి అయ్యో 2000 ప్రాఫిట్ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది, ఇప్పుడు 1000 రూపీస్ దగ్గర తీసేసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో అన్నట్టు ఆ ఎమోషన్స్ మిమ్మల్ని తీసుకొస్తాయి. సో అలాంటి ఎమోషన్స్ ఏం పెట్టుకోకండి. లాస్ అయితే లాస్ అవ్వండి, పర్వాలేదు. అవి మీకు లాంగ్ టర్మ్లో మీరు గ్రీన్లో ఉండాలంటే ఈ ట్రేడింగ్ సైకాలజీ హెల్ప్ అవుతుంది. ఓకే, సో 2500 వస్తే ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటా అని చెప్పాను కదా. సో ఇప్పుడు 2000 వరకు వచ్చింది, 2500కి వస్తేనే పెట్టుకుంటాను. ఓకే, సో 20 ఎంఏ నుంచి మళ్ళీ రిజెక్షన్ ఉంది. సో అయితే 20 ఎంఏని బ్రేక్ చేస్తుంది, అదొక సీనారియో. లేదంటే 20 ఎంఏ ఫాలో త్రూ అయ్యి మార్కెట్ అయితే లోని బ్రేక్ చేస్తుంది డేలోని. సో అదొకటి పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు స్టైలింగ్ స్టాప్ లాస్ అనేది అప్డేట్ చేసుకుంటున్నాను నేను. సో ఇనీషియల్గా స్టాప్ లాస్ ఎంత పెట్టుకున్నాను, మనం 300 పెట్టుకున్నాం కదా. సో స్టాప్ లాస్ అయినా అప్డేట్ చేస్తాను, లైక్ కాస్ట్ అయినా పెట్టుకుంటాను. సో దట్ ఆ రిస్క్ తగ్గుతుంది కదా. సో ఇందాక ఎవరు అడిగారు స్టైలింగ్ స్టాప్ లాస్ ఎలా మార్చుకోవాలని చెప్పి. సో చూస్తున్నా ఇక్కడ మోడిఫై దగ్గరికి వెళ్ళి ఇక్కడ ప్రైస్ మార్చుకోవాలి. లైక్ ఇప్పుడు ప్రెజెంట్ అయితే 198, 197 ట్రేడ్ అవుతుంది. మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలంటే, ప్రైస్ దగ్గర ట్రిగ్గరింగ్ దగ్గర సేమ్ క్వాంటిటీ ఇచ్చుకోవచ్చు. ఒక్కొక్కసారి సేమ్ అయితే ట్రిగ్గర్ అవ్వదు. లైక్ 250 దగ్గర బయర్స్ లేరనుకోండి, అలాంటప్పుడు ట్రిగ్గర్ అవ్వదు. అలాంటప్పుడు ప్రైస్కి దీనికి ఒక 5 పాయింట్స్ డిఫరెన్స్ పెట్టుకోవచ్చు. లైక్ 245 పెట్టి స్టాప్ లాస్ 250 అలా పెట్టుకోవచ్చు. ఓకే, లేదంటే 250 కానీ 245 అలా పెట్టుకోవచ్చు. ఒక 5 to 10 పాయింట్స్ అయితే డిఫరెన్స్ ఉంచండి. సో అయితే మ్యాక్సిమం లాస్ వచ్చేంత మనకి, ట్రేడ్ ఫెయిల్ అయితే 5000 రూపీస్ నెగిటివ్ వస్తుంది, ట్రేడ్ విన్ అవుతే 5000 రూపీస్ గ్రీన్ వస్తుంది. ఓకే, సో చూద్దాం ఏమవుతుందో. ప్రెసెంట్ అయితే మళ్ళీ 2000కి దగ్గరగా వెళ్తుంది. మనకి 3000 గ్రీన్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ ఏంటంటే ఆప్షన్ బయర్స్కి ఫస్ట్ టార్గెట్ అయ్యింది. ఓకే, 580 దగ్గర హిట్ అయిపోయింది. సో 585 అలా ట్రేడ్ అవుతుంది. సో తీసుకోవచ్చు, 585, 590 అలా ట్రేడ్ అవుతుంది. మనకి 4000 ప్రాఫిట్ వచ్చింది. ఇంకొక 1000 రూపీస్ వస్తే నాకు 1:2 వచ్చినట్టే ఎగ్జిట్ అయిపోతాను. సో చూడాలి, ఒక్కొక్కసారి ఏమవుతుంది 4000 నుంచి కూడా మళ్ళీ వెనక్కి వస్తుంది. ఎనీహౌ 4300, 162, 156 ఎంత వస్తే అవుతుంది అనుకుంటా. ఇంకొక 4 పాయింట్స్, 157, 150. ఓకే, అయిపోయింది 5000, చూడలేదు నేను. ఇంకొక 2 పాయింట్స్ రానివ్వండి, 156 వస్తే చేద్దాము. మన టార్గెట్ ఇందాక ఫస్ట్ దాని మీద ఎక్కడ పెట్టుకున్నాము, ఆల్మోస్ట్ డే హై వరకు పెట్టుకున్నాము. సో ఆప్షన్ బయర్స్ ఎవరైనా ఉంటే పర్వాలేదు, డే హై వరకు ఉంచుకుంటా అంటే ఉంచుకోండి, పర్వాలేదు. ఓకే, ట్రైలింగ్ స్టాప్ లాస్ ఏమైనా చేసి, లేదు నేను ఫస్ట్ టార్గెట్ దగ్గర తీసుకుంటానంటే ఫస్ట్ టార్గెట్ దగ్గర తీసుకోండి. సో 1:2 ఆల్రెడీ అయిపోయింది. సో మీరు కావాలనుకుంటే ప్రాఫిట్స్ తీసుకున్నారంటే తీసుకోవచ్చు, లేదంటే నాలో వెయిట్ చేస్తున్నానంటే నేనైతే కొంచెం రిస్క్ అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ 1:2 అయిపోయిన తర్వాత వెయిట్ చేస్తున్నాను. అంటే 156 ఎంతో రావాలనుకుంటా నాకు యావరేజ్ ప్రైస్. 156 వస్తే క్లోజ్ చేద్దాం అనుకున్నాను, ఈలోపే మార్కెట్ మూవ్ అయిపోతుంది. సో లెట్ ఇట్ హ్యాపెన్, ఏం పర్వాలేదు. బ్యాంక్ నిఫ్టీ, ఓకే, నిఫ్టీ అయితే ఏమవుతుంది, నిఫ్టీ అయితే డే హై వరకు వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ డే హై, ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కూడా. సో చూద్దాం ఏమవుతుందో. నిఫ్టీ ఈ లెవెల్ కొంచెం రిస్కీ, ఎందుకంటే ఇక్కడ పైకి వెళ్ళగానే ఇమీడియట్గా సెల్లర్స్ పుష్ చేస్తారు కదా. సో మళ్ళీ ఇక్కడ ఏదైనా జరగవచ్చు, నిఫ్టీ కిందకు వస్తే మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ కూడా కిందకి రావచ్చు. సో ప్రాఫిట్ అయితే తీసుకోవట్లేదు, ఇంకా అప్డేట్ చేసుకున్నాను స్టాప్ లాస్. సో 170 ట్రేడ్ అవుతుంది కదా, 180 పెట్టుకున్నాను. మా అయితే ఎంత వస్తుంది, 168 ట్రేడ్ అవుతుంది.
178 అంటే ఒక 2500 కానీ అబోవ్ వస్తుంది. సో నేను 5000 దగ్గర తీసుకుందాం అనుకున్నాను, క్లోజ్ చేసే లోపే మళ్ళీ అలా జస్ట్ టచ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చింది. సో పర్వాలేదు. సో డేనైతే గ్రీన్గానే క్లోజ్ చేస్తున్నాను. సో స్టాప్ లాస్ ఎంత పెట్టుకున్నాను, 180 పెట్టుకున్నాను. 180 హిట్ అయితే ఎగ్జిట్ అయిపోతాను, లేదంటే ఇది 5000 వస్తే ఎగ్జిట్ అవుతాను. ఇంకొక 500 గ్రీన్ ఉంది. ఓకే, ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, 180 దగ్గర పెట్టుకున్నాను. సో ఇది కూడా క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇది హెడ్జింగ్ కోసం తీసుకున్నాను అంతే. ఓకే, సో ప్రాఫిట్ ఈజ్ నాట్ టూ బిగ్, ఎందుకంటే 5000 దగ్గర క్లోజ్ చేయాల్సిందే, 2500 దగ్గర క్లోజ్ చేస్తాం, కానీ రూల్స్ అయితే ఫాలో అయ్యాం. దట్స్ వాట్ ఐఎమ్ హ్యాపీ. సో ఎందుకు ఎంట్రీ తీసుకున్నామంటే, సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ వన్స్ అగైన్. సో ఇక్కడ నుంచి డేలో ఉంది కదా, డేలో ఎంత అగ్రెసివ్గా మూవ్ అయింది, డేలో నుంచి ఫస్ట్ క్యాండిల్ చాలా అగ్రెసివ్గా మూవ్ అయింది. ఇక్కడ హెవీ క్వాంటిటీస్ పంచ్ చేశారు, సో అందుకు పైకి వెళ్ళింది. సో అందరూ కూడా ఇక్కడ పెద్ద ప్లేయర్స్ ప్లేస్ ఇది. ఓకే, ఎంత పెద్ద క్యాండిల్ అనేది ఎవరు రీటైల్ ట్రేడర్స్ ఎవరు కూడా తీసుకోలేరు. ఐ మీన్ వాళ్ళు పంచి చేస్తే పైకి ఏం వెళ్ళదు, పెద్ద ప్లేయర్స్ పని చేస్తారు. అండ్ అట్ ద సేమ్ టైం పెద్ద ప్లేయర్స్ అందరూ కూడా ఒకేసారి ఆర్డర్స్ అనేవి పని చేయరు, అంటే కొంచెం కొంచెం చేస్తారు. లైక్ ఫస్ట్ క్యాండిల్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అయింది కదా, గ్రీన్ క్యాండిల్ అయిందని చెప్పి మన నువ్వు స్టేటస్ ఏం చేస్తారంటే మార్కెట్ ఇక్కడ పైకి వెళ్తారు, లాంగ్ ఎంట్రీ తీసుకుంటారు. కానీ ఏమవుతుంది, మార్కెట్ ఇమీడియట్గా మార్కెట్ రివర్స్ అయ్యి చూడండి, డేలో దగ్గర స్టాప్ లాస్ చాలామంది డేలో బ్రేక్అవుట్ అయిందని మళ్ళీ ఇక్కడ ఎవరైతే షార్ట్ ఎంట్రీ తీసుకున్నారో వాళ్ళందరూ మళ్ళీ ట్రాప్ చేశారు. మార్కెట్ ఇమీడియట్గా పైకి వెళ్ళింది, ఎందుకంటే వీళ్ళందరికీ కావాల్సింది ఏంటి, లిక్విడిటీ కావాలి. ఓకే, నేను చెప్తున్న పాయింట్స్ కొంచెం నోయిస్ ట్రేడర్స్కి అయితే అర్థమవుతుంది, కానీ ఫైన్ ఎనీహో అర్థం చేసుకొని ఇంకా సెషన్స్ అయితే ఉంటాయి కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ మీరు బై క్వాంటిటీస్, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, లో బ్రేక్అవుట్ అయిందని చెప్పి మీరు ఏమనుకుంటారు, మార్కెట్ కిందకి వస్తుందేమో, షార్ట్ ఎంట్రీ ఏమో అని చెప్పి మీరు అనుకుంటారు. కరెక్టే, కానీ ఏమవుతుందంటే వీళ్ళు ఎవరైతే ఈ ఆర్డర్స్ పని చేస్తారో వాళ్ళే కావాలని ఆపరేటర్తో కలిపి మ్యాన్పులేట్ చేస్తారు, అంటే డేలో బ్రేక్అవుట్ అయ్యేలాగా. వీళ్ళు ఏమీ ఎగ్జిట్ అవ్వరు. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ డిస్కౌంట్ ప్రైస్ వచ్చింది కదా, వీళ్ళు మళ్ళీ ఇక్కడ యాడ్ చేస్తూ ఉంటారు, మార్కెట్ని పైకి తీసుకెళ్తూ ఉంటారు. ఓకే, సో అది జరిగిన ప్రాసెస్ అయితే అది. సో మనం ఎందుకు ఎంట్రీ తీసుకున్నామంటే సిపిఆర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, సిపిఆర్ సపోర్ట్ తీసుకుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ వీళ్ళు మార్కెట్ని కిందకి అంత ఫాస్ట్గా రానివ్వరు. ఎందుకు రానివ్వరు అంటే వీళ్ళు అందరూ బై ఆర్డర్స్ తీసుకున్నారు కదా, వీళ్ళు స్టాప్ లాస్ ఎక్కడ ఉంటాయి, క్యాండిల్ లో దగ్గర కానీ కొంచెం గ్యాప్ ఇచ్చి కింద ఎక్కడో ఉంటాయి. సో వీళ్ళు కిందకి వచ్చిన తర్వాత మళ్ళీ యాడ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు స్టాప్ లాసెస్ హిట్ అయితే వీళ్ళందరికీ లాస్ వస్తుంది కదా, ఫస్ట్ 2 క్యాండిల్స్లో ఎవరైతే లాంగ్ వెళ్ళారో పెద్ద ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ లాస్ వస్తుంది. సో అందుకు అంత ఫాస్ట్గా అయితే హిట్ అవనివ్వరు, మళ్ళీ ఇక్కడ క్వాంటిటీస్ అనేది మళ్ళీ యాడ్ చేస్తుంటారు. సో వాళ్ళతో పాటు మనం యాడ్ అవ్వాలి. సో అన్ఫార్చునేట్లీ బ్యాడ్ లక్ ఏంటంటే మనకి ఈరోజు 10,000 ప్రాఫిట్ రావాలి నాకు, కానీ ఏమైంది, ఫస్ట్ ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాము, అందరిలాగే నాకు కూడా స్టాప్ లాస్ హిట్ అయింది, డేలో దగ్గర హిట్ అయింది. కానీ చాలామంది వాళ్ళకి నాకు తేడా ఏంటంటే, ఐ మీన్ బిగినర్స్కి నాకు తేడా ఏంటి ఇక్కడ అంటే, ఇక్కడ ఇమీడియట్గా చాలామంది స్టాప్ లాస్ హిట్ అవ్వగానే అగ్రెసివ్గా మళ్ళీ కిందకి వెళ్ళిపోతుంది మార్కెట్ అని చెప్పి షార్ట్ ఆర్డర్స్ తీసుకుంటారు. కానీ మనకి అక్కడ ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుంది, అక్కడ ప్రైస్ యాక్షన్ ప్రకారం ఇక్కడ మార్కెట్ ఇక్కడ ఈ లెవెల్ సిపిఆర్ ఉంది, ఇంపార్టెంట్ సపోర్ట్. ప్రొఫెషనల్ ట్రేడర్స్ సిపిఆర్ని ట్రేడ్ చేసుకొని సిపిఆర్ని చూసుకొని ట్రేడ్ చేస్తుంటారు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ సెషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి, మైక్ ఆన్ చేస్తాను. సో ఎవరైనా చాట్ బాక్స్లో నాకు డౌట్ అని చెప్పి మెసేజ్ పెడితే మైక్ ఆన్ చేస్తాను, మీరు నాతో మాట్లాడవచ్చు. ఓకే, సో సెషన్ అనేది క్లోజ్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ 2 ట్రేడ్స్ అయిపోయింది. సో మీరు 150 కోసం వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయండి. నేనైతే అంటే 180 అంత ఫాస్ట్గా రాదనుకుని 180 దగ్గర పెట్టుకున్నాను, లేదంటే 3000, 3500 లేదంటే 4000 దగ్గర తీసుకున్నాను ప్రాఫిట్. సో ఈరోజు రావాల్సిన ప్రాఫిట్ యాక్చువల్గా అయితే 5000 రావాలి, కానీ నేను 156 దగ్గర క్లోజ్ చేసి ఈ లోపు కిందకు వచ్చింది. అండ్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అని చెప్పి ఎగ్జిట్ అయిపోయాను. సో మీరు 150 కోసం వెయిట్ చేస్తా అంటే వెయిట్ చేయండి, ఇంకా 15 పాయింట్సే కదా. సో రిస్క్ రివార్డ్ అనేది జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. సో చాట్ బాక్స్లో ఎవరైనా సరే నాకు మెసేజ్ పెడితే నేను రిప్లై ఇస్తాను. ఓకే, సో మైక్ ఆన్ చేస్తాను, మీరు మాట్లాడవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటాయి. దీని గురించే కాదు, ఈరోజు సెషన్ అని కాదు, ఏదైనా పర్వాలేదు. సో ఇందాక ఎవరో మెసేజ్ చేశారు, మై గెస్ టుడే మార్కెట్ ఈస్ బేరిష్ అని. సో ఆల్రెడీ చెప్పాను కదండి, బేరిష్ అయితే అవనివ్వండి, కాకపోతే మన అనాలిసిస్ మీరు నాకు తెలిసి మీరు చేయకూడని మిస్టేక్ బిగినర్ ట్రేడర్స్ ఏంటంటే, మనకి పెద్ద పెద్ద ట్రేడర్సే ఉంటారు, యూట్యూబర్స్ ఉన్నారు, లైక్ పిఆర్ సుందర్ కానివ్వండి, లేదంటే
లైక్ మనకి ఎవరు సుభాషిష్ గారు కానివ్వండి, వీళ్ళందరూ మార్కెట్ ప్రీ అనాలిసిస్ చెప్తుంటారు కదా, వాళ్ళు మార్కెట్ అనుకున్న విధంగా మీరు మూవ్ అవుతుంది వాళ్ళ ప్రకారం ట్రేడ్స్ తీసుకుందాం అని అనుకుంటారు. అదైతే మిస్టేక్స్, అలా చేయకండి. ఓకే, వాళ్ళ వ్యూ వేరేగా ఉండొచ్చు, మీ వ్యూ వేరేగా ఉండొచ్చు, నా వ్యూ వేరేగా ఉండొచ్చు. ఎందుకంటే సో నేనంటే సిపిఆర్ యూస్ చేస్తున్నాను, వాళ్ళు సిపిఆర్ యూస్ చేయరు కదా, వాళ్ళు వేరే బేస్ చేసుకొని లైక్ ప్రైస్ చూసుకొని చేయడమో, లేదంటే లైక్ సుభాష్ గారు అయితే ప్రైస్ చూస్ చేసుకొని చెప్తారు. లైక్ పిఆర్ సుందర్ గారు అయితే మార్కెట్ ఓవరాల్ గ్లోబల్ న్యూస్ అవి పెట్టుకొని అవి చేసుకొని చెప్తారు. సో ప్రైస్ చూస్ ఏమి సిపిఆర్ చూసి ఏం చెప్పరు కదా వాళ్ళు. సో ఎవరి వ్యూ వాళ్ళకు ఉంటుంది. నేనైతే సిపిఆర్ ట్రేడర్ కాబట్టి సిపిఆర్ చూసి నా వ్యూ అయితే నేను పెట్టుకుంటాను. ఓకే, సో మీరు మార్కెట్ ఓపెన్ అవ్వకముందు మీరు ఎటువంటి ఇండికేషన్ అయితే అనుకోకండి. లైక్ ఈరోజు మార్కెట్ బేరిష్ ఉంటుంది, బుల్లిష్ ఉంటుంది అని ఏం అనుకోకండి. మీకు ఏది కనిపిస్తుందో అది చేయాలి. ఓకే, మీకు ఏది అనుకుంటే కాదు, ఏది కనిపిస్తుందో అది చేయాలి. నేనేమనుకున్నాను, డేలో దగ్గర ఎంత పెద్ద బయర్స్ ఉన్నారో వీళ్ళు కంపల్సరీ మళ్ళీ ప్రైస్ ఇక్కడ తీసుకొస్తారు. ఎందుకంటే వీళ్ళు ఇంకా యాడ్ చేయాల్సింది ఉంది, వీళ్ళకి మొత్తం కూడా ఇక్కడే యాడ్ చేసేలేదు, ఇంకా వీళ్ళు యాడ్ చేయాల్సింది ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం ఎవరైనా కోర్స్ అటెండ్ అయ్యి ఉంటే మనకి స్ట్రాటజీ ఉంది. సో ఒకసారి చాట్ బాక్స్లో పెట్టండి ఏం స్ట్రాటజీ ఉంది ఒకసారి. అంటే కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళ గురించి అడుగుతున్నాను. ఏం స్ట్రాటజీ ఉందో ఒకసారి చాట్ బాక్స్లో పెట్టండి. మనం స్ట్రాటజీ ప్రకారం తీసుకున్నాము. అఫ్కోర్స్ ఆ స్ట్రాటజీ మెయిన్ ప్రైస్ యాక్షన్ రీజన్ చెప్తున్నాను నేను. ఈ పెద్ద ప్లేయర్స్ అంత ఫాస్ట్గా అయితే మార్కెట్ని కిందకి తీసుకువెళ్ళనివ్వరు. సో వీళ్ళు మళ్ళీ ఇక్కడ ప్రైస్ కొంచెం కొంచెం పొజిషన్స్ అయితే యాడ్ చేస్తారు. ఓకే, టార్గెట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను వెయిట్ చేయాల్సి ఉండాల్సింది. సో 180 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోవడం వల్ల నాకు మళ్ళీ 2500 లాస్ అయితే వచ్చింది. అంటే యాక్చువల్గా ఓవరాల్ 5000 ప్రాఫిట్ రావాలి నాకు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఆప్షన్ బయర్స్ ఉన్నారు కదా, 610 వరకు వెళ్ళింది అనుకుంటా కదా. సో 650 వస్తే మీరు కూడా టార్గెట్ తీసుకోవచ్చు. ఓకే, 612 అలా ట్రేడ్ అవుతుంది. 650 వస్తే ఆప్షన్ బయర్స్ కూడా టార్గెట్ తీసుకోవచ్చు, లేదంటే హోల్డ్ చేసుకోవచ్చు. ఎందుకంటే రేపు కూడా అసెండింగ్ సిపిఆర్ ఫామ్ అవుతుంది. ఒకవేళ మార్కెట్ కింద డేలో బ్రేక్ అవ్వకుండా ఉంటే అసెండింగ్ సిపిఆర్ ఫామ్ అవుతుంది. లేదు నాకు వద్దు 1:2 రేపు మార్కెట్ ఏమైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది అని చెప్పి మీరు ఏమన్నా అనుకుంటే అప్పుడు అలాంటప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వండి. ఓకే, సో ప్రజెంట్ అయితే డే హై వరకు పర్వాలేదు. మనం అనుకున్నది ఏంటి, ఇక్కడ డేలో దగ్గర నుంచి డే హై వరకు వెళ్తుందని అనుకున్నాము. కాకపోతే ఫస్ట్ టార్గెట్ స్టాప్లో సిట్ అవ్వడం వల్ల మార్కెట్ కొంచెం సైడ్ వేస్గా అయ్యి ప్రీమియం మెల్ట్ ఇచ్చింది. సో ప్రతిరోజు కూడా ట్రేడింగ్ జర్నల్ పెట్టుకోండి. ఓకే, సో ఎందుకంటే మీరు ఏ రోజు ఏ మిస్టేక్ చేశారో మీకు తెలియదు, అది మీకు హెల్ప్ అవుతుంది. ఈరోజు నేను చేసిన మిస్టేక్ ఏంటి, సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఈరోజు స్టాప్ లాస్ టార్గెట్ హిట్ అవ్వగానే ఇమీడియట్గా ఎగ్జిట్ అవ్వకుండా మళ్ళీ వెయిట్ చేసి 180 దగ్గర బ్యాడ్ ప్రైస్ దగ్గర మళ్ళీ క్లోజ్ చేశాను. ట్రైలింగ్ స్టాప్ లాస్ అన్న పెట్టుకోకుండా ఉండాల్సింది, లేదంటే ఇందాక 156 వచ్చినప్పుడు ఇమీడియట్గా ఎగ్జిట్ చేయాల్సింది. సో నాకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది కదా అని చెప్పి నేను కూడా మిస్టేక్స్ చేయను కాదు, నేను కూడా మిస్టేక్స్ చేస్తాను. అండ్ ఈవెన్ పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడా మిస్టేక్స్ చేస్తారు. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే ఆ మిస్టేక్స్ నోట్ డౌన్ చేసుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది నెక్స్ట్ టైం ఇలాంటి మిస్టేక్స్ మనం చేయకుండా ఉంటే మనం ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ రావచ్చు కదా అని. సో ఈరోజు నేను చేసిన మిస్టేక్ వల్ల నాకు డిసడ్వాంటేజ్ ఏంటి, నాకు 2500 అనేది పోయింది. లేదంటే 2500 వద్దును కదా. సో చూడండి ఇప్పుడు 150 దగ్గరకు వచ్చింది కాబట్టి సెకండ్ టార్గెట్ అయిపోయింది. సో ఎనీహౌ, సో డన్ ఫర్ ది డే. అండ్ మీకు రికార్డింగ్ కూడా వస్తుంది అనుకుంటా, రికార్డింగ్ కూడా వస్తుంది. నేను రిగ్గితో మాట్లాడాను. ఒకవేళ ఈ సెషన్ ఎవరికన్నా అటెండ్ అవ్వకపోయినా, లేదంటే ఈ సెషన్ నుంచి ఏమన్నా డౌట్స్ ఉన్నా మళ్ళీ వినాలనుకున్నా మీరు చూడొచ్చు. సో ఎవరు కూడా డౌట్స్ లేవని అనుకుంటున్నాను. ఎవరు కూడా నాకు మెసేజ్ చేయట్లేదు. అసలు ఉన్నారా, అసలు వింటున్నారా? ఒకసారి చాట్ బాక్స్లో ఎస్ అని చెప్పి టైప్ చేయండి ఒకసారి. నా వాయిస్ వినిపిస్తే, అంటే నా వాయిస్ ఏమి వినిపించట్లేదేమో అనుకుంటున్నాను. నేను చెప్పేదంతా వేస్ట్ కదా వినిపించకపోతే. సో జస్ట్ ఎవరైనా ఉంటే ఎస్ అని చెప్పి టైప్ చేయండి. ఓకే, వినిపిస్తుంది అయితే ఫైన్. సో అయితే డౌట్స్ ఏం లేవు అనుకుంటా. సో ఈరోజు డౌట్స్ లేకపోయినా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీ నోట్స్ మీద రాసుకోండి, నా సెషన్ వచ్చిన తర్వాత మీరు అడగొచ్చు. ఓకే, సో ఆప్షన్ బయర్స్ ఏంటంటే నాది టార్గెట్ అయిపోయిన సెషన్ అయితే క్లోజ్ చేస్తున్నాను. ఆప్షన్ బయర్స్ అయితే మీరు వెయిట్ చేయొచ్చు, 650 కోసం వెయిట్ చేస్తారో, లేదంటే ఆల్రెడీ 600 అయిపోయింది కాబట్టి టార్గెట్ తీసుకుంటారో, అది మీ ఇష్టం. ఆల్రెడీ 50 పాయింట్స్ అయితే మూవ్మెంట్ అయిపోయింది, 50-60 పాయింట్స్. కానీ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నిఫ్టీ నాకు ఈ లెవెల్ చాలా భయం వేస్తుంది, ఈ లెవెల్. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ ప్రైస్ బయర్స్ అగ్రెసివ్గా పైకి తీసుకొద్దాం అనుకున్నారు, కానీ మళ్ళీ ఇక్కడ నుంచి సెల్లర్స్ పుష్ చేస్తున్నారు ప్రైస్ని. ఓకే, ఇక్కడ రాగానే ఇమీడియట్గా ఈ విక్ క్యాండిల్ యొక్క మీనింగ్ ఏంటంటే ప్రైస్ పైకి వెళ్ళింది, కానీ ఇమీడియట్గా హెవీ క్వాంటిటీస్ ఇక్కడ సెల్ చేశారు, సెల్ పని చేశారు ఇక్కడ. సో అందుకు మేబీ ఇక్కడ రెసిస్టెన్స్ జరిగితే మార్కెట్ మళ్ళీ కిందకి రావచ్చు.
ఓకే, ఇక్కడ ఏమన్నా రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది మళ్ళీ కిందకి రావచ్చు. కాకపోతే బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు చూడాలి. బ్యాంక్ నిఫ్టీ అగ్రెసివ్గా ఉంది అనుకోండి, అప్పుడు నిఫ్టీ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. లేదు నిఫ్టీ ఇక్కడ సెల్లర్స్ మళ్ళీ ఇక్కడ పుష్ చేశారనుకోండి, అప్పుడు మార్కెట్ డేలో దగ్గరికి రావచ్చు. సో ఏదన్నా జరగవచ్చు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, సో డన్ ఫర్ ది డే. ప్రాఫిట్ అయితే ఈరోజు నాదైతే 2500. మీది ఎంత వచ్చిందో నాకు స్క్రీన్ షాట్ పెట్టండి, ఒకవేళ ఎవరైనా ట్రేడ్స్ తీసుకుంటే. అండ్ ప్రీమియం ఛానల్లో కూడా అందరినీ యాడ్ చేశాను అనుకుంటున్నాను. సో ఒకరిద్దరు ఎవరు మిస్ అయ్యారు, ఒకసారి ప్రీమియం ఛానల్లో నాకు కూడా మెసేజ్ చేయండి, అప్పుడు మిమ్మల్ని ప్రీమియం ఛానల్లో యాడ్ చేస్తాను. ఓకే ఓకే గైస్, అయితే ఇవాళ స్ట్రైక్ ప్రైస్ ఎంట్రీ టార్గెట్ ఎలా డిసైడ్ చేశారా? సో స్ట్రైక్ ప్రైస్ ఎలా చేశానంటే చెప్తున్నా, ఈ లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత లైక్ మార్కెట్ డేలో దగ్గరకు వచ్చింది కదా, ఈ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, గ్రీన్ క్యాండిల్ దగ్గర ఏముంది, మీరు మా లెవెల్ మార్క్ చేసుకున్నారు కదా, 48,000 దగ్గర ఉంది. సో 48,000 అనేది తీసుకున్నాను నేను. నా వ్యూ ఏంటి, మార్కెట్ పైకి వెళ్తుందని. మార్కెట్ పైకి వెళ్తే ఏంటి, నేను ఆప్షన్ సెల్లను కాబట్టి పుట్ ఆప్షన్ సెల్ చేయాలి. సో ఫస్ట్ ట్రేడ్ ఏం చేశాను నేను, ఇక్కడ పుట్ ఆప్షన్ ఫస్ట్ ఆర్డర్స్ దాంట్లోకి వెళ్తే పుట్ ఆప్షన్ని సెల్ చేశాను. ఏమైంది, ఫస్ట్ ట్రేడ్ 105 క్వాంటిటీస్. ఫస్ట్ ఈ బయింగ్ ఎందుకు తీసుకున్నానంటే చెప్పాను కదా, క్యాపిటల్ బెనిఫిట్కి. నా క్యాపిటల్ 5 lakhs. సో ఈ అకౌంట్లో 5 lakhs. సో 5 lakhs కాబట్టి ఏమి చేయట్లేదు. ఐ మీన్ హెడ్జింగ్ అయితే చేయాలి కంపల్సరీ. సో 60 క్వాంటిటీస్ ఫస్ట్ హెడ్జింగ్ తీసుకున్నాను. ఆ తర్వాత 105 క్వాంటిటీస్ 240 దగ్గర తీసుకుందాం అనుకున్నాను. కానీ యావరేజ్ మార్కెట్ ఆర్డర్లో ప్లేస్ చేయడంలో ఒక 3 points బెనిఫిట్ అయితే వచ్చింది. 243 దగ్గర అయింది. స్టాప్ లాస్ 290 దగ్గర పెట్టుకున్నాను. 290 హిట్ అయిపోయింది. ఒక 10 minutesలోనే స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఏంటంటే సెలెక్ట్ 240 ఎక్కడ చూడాలా, నాకు అర్థం కావట్లేదండి. సెలెక్ట్ 240 ఎక్కడ చూడాలంటే, నేను స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నప్పుడు ఎక్కడ ఉంటే అక్కడ, లైక్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ నాకు 48,000 దగ్గర ఉంది కాబట్టి నేను వాచ్ లిస్ట్లో పెట్టుకున్నాను. లైక్ 48,000 పుట్ ఆప్షన్ అనేది వాచ్ లిస్ట్లో ఇక్కడ పెట్టుకున్నాను. 48,000 పుట్ ఆప్షన్. ఇమీడియట్గా ఇది గ్రీన్ క్యాండిల్ అవగానే నాకు ఇంక ప్రైస్తో సంబంధం లేదు, ఇమీడియట్గా ఇక్కడ తీసేసుకున్నాను, ప్లేస్ చేసుకున్నాను టార్గెట్. లేదని నేను మైక్ ఆన్ చేస్తాను, నాకు మీరు చెప్పిన పాయింట్ అర్థం కావట్లేదు. ఒకసారి మైక్ ఆన్ చేస్తున్నాను చూడండి. సో చూడండి, మీరు మైక్ ఆన్ చేయండి. వినిపిస్తుందా? వినిపిస్తుందండి, చెప్పండి. అదే ఇప్పుడు సెల్ అట్ 48,000 పిఈ, సెల్ అట్ 240 అన్నారు కదా, ఆ 240 అనేది ఎక్కడ ఉంటది, స్ట్రైక్ ప్రైస్ అది ఏంటి? స్ట్రైక్ ప్రైస్ అండి, అది ఇక్కడ ఉంటుంది. మీరు వాచ్ లిస్ట్ లో 48,000 పుట్ ఆప్షన్ ఇక్కడ ఉంది కదా, ఇప్పుడైతే 160 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక్కడ చూడండి, నా యారో చూడండి. అవును. సో ఇక్కడ ఉంది కదా, దీన్ని ఇక్కడ బై సెల్ ఉంది కదా, అవును. సెల్ దగ్గర క్లిక్ చేయాలి. సెల్ దగ్గర క్లిక్ చేసి మార్కెట్ ఆర్డర్ లో పెట్టుకుంటే ప్రైస్ ఎప్పుడు ఎక్కడ ట్రేడ్ అవుతుందో అక్కడ చేసేయచ్చు. అవును, అవును. లేదు నేను వెయిట్ చేస్తాను అనుకుంటే లిమిట్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. 240 అనేది లిమిట్ లో పెట్టాలా? 240 అనేది లిమిట్. నా మాక్సిమం నా స్ట్రాటజీస్ అన్ని కూడా నేను మార్కెట్ లాస్ట్ క్యాండిల్ 10 seconds అప్పుడు తీసుకోవచ్చు కాబట్టి మార్కెట్ ఆర్డర్లో పెట్టేసుకోవడం బెస్ట్. అంటే 240 దగ్గరికి వచ్చినప్పుడు మార్కెట్ క్లిక్ చేసుకొని సెల్ కొట్టేసుకోవడం బెస్ట్. లిమిట్ ఆర్డర్ ఏంటంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ప్రైస్ ఎక్కడ ఉంటే అక్కడ ట్రిగ్గర్ అయిపోతుంది. ఫర్ సపోజ్ 240 కాకుండా 220 దగ్గర ఉన్నప్పుడు మీరు లిమిట్ ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి, ప్రైస్ 240 వరకు పెట్టుకున్నా సరే లిమిట్ 240 పెట్టుకున్నా 220 దగ్గర ట్రిగ్గర్ అయిపోతుంది. సో అలాంటప్పుడు 240 వరకు వచ్చిన తర్వాత మార్కెట్ ఆర్డర్లో, ఇప్పుడు 160 ఉంది కదా, 170కి వచ్చిన తర్వాత మార్కెట్ ఆర్డర్లో ప్లేస్ చేసి సెల్ చేస్తే అయిపోద్ది. ఓకే, ఇప్పుడు ఇది లాట్ ప్రైస్ తగ్గినప్పుడు మనకు ప్రాఫిట్ వస్తుంది, ఇక్కడ సెల్ చేసాం కాబట్టి. ఈ ప్రైస్ తగ్గినప్పుడు అండి, సెల్ చేసినప్పుడు 165 దగ్గర 170 దగ్గర తీసుకున్నాం అనుకోండి, ఒక 10 points ప్రాఫిట్ వద్దు. 160. సో బేసిక్స్ అవి మీకు బేసిక్స్ తెలియదు ఒకసారి యూట్యూబ్లో చూడండి, చాలా ఉంటాయి. సో హౌ టు ప్లేస్ ఆర్డర్స్ అని. సో ఈ సెల్ ఆర్డర్ కోసం పైన అవి మనం 5 extra యాడ్ చేస్తున్నాం హెడ్జింగ్ లాగా. సెల్ ఆర్డర్ కోసం క్యాపిటల్ సరిపోదు కాబట్టి ఇక్కడ పుట్ ఆప్షన్, ఇక్కడ పుట్ ఆప్షన్లో తక్కువలో ట్రేడ్ అవుతుందని ఫస్ట్ బై చేయాలి. ఒక 2-3 lots బై చేసిన తర్వాత అప్పుడు దీన్ని సెల్ చేస్తే మనకు క్యాపిటల్ బెనిఫిట్ వస్తుంది. ఓకే, అంతే అండి, అర్థమైంది. థ్యాంక్ యూ. ఓకే, సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, లేదంటే సెషన్ క్లోజ్ చేద్దాం, ఎందుకంటే ఫాస్ట్గా అయిపోయింది కాబట్టి. సో ట్రేడ్స్ అయితే ఇంకా డైలీ మ్యాక్సిమం 2 నేను ఉన్నా సరే నేను మీతో మాట్లాడే మీరు నా మాటలు వినాలి అంతే. కానీ మీరు డౌట్స్ కూడా ఏం అడగట్లేదు. సో పర్వాలేదు, డౌట్స్ అన్నీ ఒకే రోజు అడగాలని ఏం లేదు. ఇంకా మనకి 21 days ఉన్నాయి కాబట్టి సో పర్వాలేదు.
మీది పాత అకౌంట్ ఏమైనా పాత అకౌంట్ అది 20 lakhs అనేది వేరే ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకున్నానండి. ఫర్ సపోజ్ చూపిస్తాను ఆగండి, లాగౌట్ అయ్యి. సో ఇది ఓల్డ్ అకౌంట్, లైక్ 20 lakhs ఇప్పటి వరకు ఏదైతే చేసానో ఆ అకౌంట్. సో 20 lakhs అనేది వేరే దానికి ఇన్వెస్ట్ చేసుకున్నాం మేము అది. సో సో దీనికోసం అంటే ఈ 20 lakhs మళ్ళీ డిస్టర్బ్ చేయకూడదని చెప్పి నేను ఇంకో 5 lakhs వేరే అకౌంట్లో యాడ్ చేసామండి. సో మీకు నెక్స్ట్ ఇంకొకటి పాయింట్ ఏంటంటే, ఒకరు చాలా మంచి క్వశ్చన్ అయితే అడిగారు నాకు. దాని అంటే ఈ లైవ్ వెబినార్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళు అడిగారు ఏంటంటే, మీరు పెద్ద క్యాపిటల్తో అమౌంట్ ట్రేడింగ్ చేస్తున్నారు, సో మీకైతే ఎలా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాలి కట్ట మీకు తెలుస్తుంది, మరి క్యాపిటల్ తక్కువ ఉన్న వాళ్ళ కోసం ఏంటి అని చెప్పి అడిగారు. సో వాళ్ళ కోసం అది కూడా నాకు కరెక్ట్ అనిపించింది. నెక్స్ట్ టైం నుంచి ఏమైనా సెషన్ చేసినప్పుడు సార్ తక్కువ క్యాపిటల్ చూపిద్దామని చెప్పి, అందుకే ఈ సెషన్, ఈ పర్టికులర్ సెషన్ అయితే 5 lakhs స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సో దీనికి అయితే 1 lakh వస్తుందో రాదో నేనైతే చెప్పలేను. ఒక 10%, 5 lakhsకి ఒక 10% ఎంత, మంత్లో ఒక 50,000 వచ్చినా చాలు కదా, 10% రిటర్న్స్ వస్తుంది. లేదు ఒక 5%, 25,000 వచ్చింది అనుకుందాము, సో 5% వస్తున్నారు కదా. మీరు ట్రేడింగ్ ఓవరాల్ రిటర్న్స్ అనేవి ఎలా చూసుకోవాలనుకుంటే పర్ ఇయర్ చూసుకోవాలి. ఎందుకంటే ఏదైనా మీరు బిజినెస్ చేసాడు అనుకోండి, ఇవాళ ఆఫ్టర్ హెడ్జింగ్ మీ మార్జిన్ ఎంత వచ్చిందా, సో అది చూడలేదండి నేను. ఒకసారి చూపిస్తాను, లేదంటే ఇక్కడ తెలిసిపోద్ది. ఇది కరెక్టే, 48,000 పుట్ ఆప్షన్ సెల్ చేశాను కదా. 48,000 పుట్ ఆప్షన్ సెల్ చేసి దానికి ముందు ఏం చేశాను, 46,100 పుట్ ఆప్షన్. 46,100 పుట్ ఆప్షన్ ఎన్ని క్వాంటిటీస్ యాడ్ చేశాను, ఒక 60 క్వాంటిటీస్ యాడ్ చేశాను. అంటే ఎన్ని లాట్స్, ఒక 4 లాట్స్, సారీ 4 లాట్స్. ఇదేమో 180 దగ్గర తీసుకున్నాను. సో 180 దగ్గర తీసుకున్నాను. ఎంత క్యాపిటల్ అయింది ఇక్కడ, ఓన్లీ ఓకే సారీ 1 లాట్ కాదు కదా, 105 అంతే అండి. 4.65 lakhs అయింది, క్లోజ్ టు 5 lakhs అయింది. అదే ఒకవేళ హెడ్జింగ్ చేయకపోయి ఉంటే నాకు అంత క్యాపిటల్ రాదు. 5 lakhs ఉంది కాబట్టి క్యాపిటల్ 6.71 lakhs అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 2 lakhs వరకు బెనిఫిట్ అయితే వచ్చింది ఆ హెడ్జింగ్ చేయడం వల్ల. సో హెడ్జింగ్ అనేది ఎలా చేయాలంటే, చెప్తాను కదండి, ఆల్రెడీ మార్నింగే చెప్పాను. తక్కువ ప్రీమియం ఉన్నది మీరు చూసుకోవాలి. రిక్వైర్డ్ మార్జిన్ చెప్పాను కదండి, ఆల్మోస్ట్ 4.6 lakhs అయితే అవసరం అయింది దీనికి హెడ్జింగ్తో. 20 lakhs క్యాపిటల్తో చేస్తుంటే మీకు ఎక్కువ ప్రాఫిట్ వద్దును. కాకపోతే వేరే సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ కూడా ఉన్నాయి కదండి. లైక్ ఓన్లీ ట్రేడింగ్ మీద ఏం కాదు, నాకు వేరే చెన్నైలో వేరే బిజినెస్ ఉంది. సో ఆ బిజినెస్ ఇన్కమ్ అవి కూడా చూసుకుంటాము. అండ్ నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే, ట్రేడింగ్ మీద ఎప్పుడు కూడా రిలై అవ్వకూడదు, లైక్ డిపెండ్ అవ్వకూడదు. ఓన్లీ ట్రేడింగ్ సెషన్ మీద ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు. అందుకే జాబ్ చేసే వాళ్ళు ఎవరైనా బట్ ప్రాఫిట్ ఈస్ టూలో కంపేరింగ్ టు క్యాపిటల్. క్యాపిటల్ మ్యాటర్ ఇక్కడ ఈరోజు మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే, యాక్చువల్గా ఈరోజు మనకి 10,000 గ్రీన్ వద్దును కదా. సో క్యాపిటల్ ప్రాఫిట్ ఏం తక్కువ కాదండి. ఎందుకు క్యాపిటల్, ఫర్ సపోజ్ ఈరోజు మనకి రిస్క్ ఎంత 5 lakhsకి అంటే 5 lakhs క్యాపిటల్ ఉన్నప్పుడు రిస్క్ ఎంత చేయాలి, సారీ 1% చేయాలి. 1% అంటే ఎంత, 5,000 రిస్క్ చేయాలి ట్రేడ్కి. సో ఫస్ట్ ట్రేడ్ మనది లాస్ అయ్యింది కాబట్టి అక్కడ ప్రాఫిట్ తగ్గింది. ఫర్ సపోజ్ మళ్ళీ లాగిన్ అవ్వాలి అకౌంట్, ఓకే చెప్తానులేండి. సో ఫస్ట్ ట్రేడ్ మనకి 50 points లాస్ వచ్చింది కాబట్టి మనం స్టాప్ లాస్ అనేది హిట్ అయింది, 5,000 లాస్ వచ్చింది. మళ్ళీ సెకండ్ ట్రేడ్ తీసుకున్నప్పుడు సెకండ్ ట్రేడ్ మనకి ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు,
క్లోజ్ టు ఓకే. నేనైతే కొంచెం ఫాస్ట్గా ఎంట్రీ తీసేసుకున్నాను. ఐ మీన్ ట్రైలింగ్ స్టాప్లో సిట్ అయింది. లేదు నేను 150 వరకు వెయిట్ చేసి ఉంటే నాకు ఒక 5,000 ప్రాఫిట్ వద్దును ఓవరాల్. కానీ సెకండ్ ట్రేడ్ ప్రాఫిట్ అంతా యాక్చువల్గా 10,000 ప్రాఫిట్. అది ఫస్ట్ ట్రేడ్ లాస్ వచ్చింది కాబట్టి ఓవరాల్ ఇప్పుడు 2,500 అలా చూపిస్తుంది. అంటే 7,500 ప్రాఫిట్ వచ్చినట్టు నాకు సెకండ్ ట్రేడ్లో. ఫస్ట్ ట్రేడ్ ఫెయిల్ అయింది కాబట్టి. ఫస్ట్ ట్రేడ్ ఫెయిల్ అవ్వకుండా వచ్చుంటే నాకు ఓవరాల్గా అయితే 7,500 గ్రీన్లో ఉందను. లేదు ఫస్ట్ టైమే మన స్టాప్లో సిట్ అవ్వకుండా ఆప్షన్ బయర్స్కి లాగా మన స్టాప్లో సిట్ అవ్వకుండా ఉందనుకోండి, అలాంటప్పుడు నాకు 10,000 ప్రాఫిట్ అవుతుంది ఈరోజు. సో 5 lakhsకి 10,000 క్యాపిటల్ అనేది అది కరెక్టే కదా. క్యాపిటల్ మన రూల్స్ అయితే కరెక్ట్గానే చేస్తున్నాం. అది కంపేరింగ్ టు క్యాపిటల్ ప్రాఫిట్ ఈజ్ టూ లో అంటున్నారు. అదేం కాదు, క్యాపిటల్ ప్రకారమే తీసుకున్నాం. ఓకే. సో 2,500 అయితే అనుకోకుండా వచ్చింది. యాక్చువల్గా అయితే 5,000 గ్రీన్ రావాలి. సో నేనైతే ఫాస్ట్గా ఎగ్జిట్ అవ్వకపోవడం వల్ల స్టాప్ లాస్ ట్రైల్ చేసి దగ్గరికి పెట్టుకోవడం వల్ల నా ప్రాఫిట్ 2,500 మిస్ అయింది. నా వ్యూ కరెక్ట్ అయినా లేదంటే నాకు ఒక 5,000 ప్రాఫిట్ వద్దు ఈరోజు. ట్రేడింగ్ మీద డిపెండ్ అవ్వకూడదు అని చెప్పి ఇందాక డిస్కస్ చేస్తున్నాను. ట్రేడింగ్ మీద డిపెండ్ అవ్వకూడదు ఎందుకంటే మీకు నాకు ఈరోజు ప్రాఫిట్ రావాలి. ఫర్ సపోజ్ ఈరోజు డేట్ ఎంత 21st మంత్ అంటే నాకు ఏం కావాలి, హౌస్ రన్ చేయడానికి ఎలక్ట్రిసిటీ బిల్ కానివ్వండి, లేదంటే పిల్లల స్కూల్ ఫీజు కానివ్వండి, లేదంటే ఇంటికి అవసరాలు కానివ్వండి, ఏదోటి సంథింగ్ సమ్ ఎక్స్ అమౌంట్ కావాలి కదా. సో ఇదే మీరు మైండ్లో పెట్టుకుంటారు. సో మీరు ఏం చేస్తారు, ఫస్ట్ క్యాన్ గ్రీన్ క్యాన్ అవ్వగానే లేదా ఈరోజు మార్కెట్ పైకి వెళ్ళిపోతే నీకు డబ్బులు కావాలి కదా బై చేసామని చెప్పి మీ మైండ్ ఇన్నర్ మైండ్ మీకు రాంగ్ డెసిషన్స్ ఇస్తుంది. సో దానివల్ల అదేమి ఉండకూడదు. మనం చూడండి ఫస్ట్ ఎంతసేపు వెయిట్ చేసాము, 1 2 3 4 5 6 7 8 9 10 క్యాండిల్స్ వరకు వెయిట్ చేసాము. ఇమీడియట్గా ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అని చెప్పి ఎంట్రీ తీసుకోలేదు, సెకండ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అని చెప్పి ఎంట్రీ తీసుకోలేదు. మన ఆపర్చునిటీ నేను ఆల్రెడీ చెప్పాను మార్నింగే, ఇక్కడ రెడ్ క్యాండిల్ వస్తే ఎంట్రీ తీసుకుంటాను షార్ట్ ఎంట్రీ, లేదు ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వస్తే డేలో దగ్గర లాంగ్ ఎంట్రీ తీసుకుంటాను చెప్పాను. సో గ్రీన్ క్యాండిల్ వచ్చిన తర్వాతే ఎంట్రీ తీసుకున్నాను కానీ దాని ముందేం తీసుకోలేదు. సో ఏంటి అక్కడ నా రూల్స్ అనేవి నేను ఫాలో అయిపోయాను. అదే నాకు అమౌంట్ కావాలి ఈరోజు కంపల్సరీ ట్రేడింగ్ చేయాలి, నాకు అమౌంట్ కావాలనుకుంటే నాకు ఈరోజు లాస్ అవుతుందేమో, ర్యాండమ్ ట్రేడ్స్ తీసుకుందానేమో. సో చాలామంది అదే చేస్తారు మిస్టేక్. మీరు డైలీ ఇంత ప్రాఫిట్ రావాలి, నాకు 1,000 రావాలి, 2,000 రావాలి, 10,000 రావాలి అని చెప్పి ఏం పెట్టుకోకండి. ఓకే. సో మీకు వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. నాకు చెప్తున్నాను కదా, నాకు చెన్నైలో వేరే బిజినెస్ ఉంది, నాకు వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అక్కడి నుంచి కూడా ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ నా ట్రేడింగ్ మొత్తం క్యాపిటల్ పోయినా సరే, ఈ 5 lakhs లాస్ అయినా సరే నాకు వేరే ఇన్కమ్ వేరే సోర్స్ ఉంది కాబట్టి నాకు అక్కడి నుంచి ప్రాఫిట్ వస్తుంది. సో నాకు అంత ప్రెజర్ ఉండదు మెయిన్. సో మీరు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కోర్స్ అవి తీసుకుంటున్నారు కదా, కోర్స్ తీసుకున్నారు, నెక్స్ట్ జూమ్ వెబినార్ జాయిన్ అవ్వాలంటే మీరు కొంచెం అమౌంట్ పే చేశారు. సో ఇదంతా నాకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమే కదా. సో మీరు కూడా అలాంటి ప్యాసివ్ ఇన్కమ్ ఏమైనా ట్రై చేయండి. ఓకే. లాస్ట్ సెషన్ ఆల్రెడీ చెప్పాను. సో మీరు కూడా ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి, మీరు ఎలాగ ట్రేడింగ్ ఫుల్ టైం ట్రేడర్ అయితే నెక్స్ట్ లైక్ మీ ఫ్రెండ్స్ కానివ్వండి, లేదంటే మీ రిలేటివ్స్ కానివ్వండి, మీరు ట్రేడింగ్లో ప్రో అయితే వాళ్ళ దగ్గర క్యాపిటల్ తీసుకొని 50-50 తీసుకోండి. ఏమైంది అంటే మళ్ళీ లాస్ వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. లేదు నాకు ట్రేడింగ్ మీద రిలేటెడే వద్దు, నాకు వేరే ఇన్కమ్ కావాలి, నాకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలంటే సో అలాంటప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ యూట్యూబ్ ఉంది, వీడియో ఎడిటింగ్ ఉంది, లేదంటే ఇప్పుడు ఏఐ కొత్తగా డెవలప్ అవుతుంది కదా. సో అది ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. ఓకే. ప్యాసివ్ ఇన్కమ్ కంపల్సరీ ఉండాలి. లేదు నేను జాబ్ చేస్తున్నాను, నాకు ఫ్రీ టైంలో ట్రేడింగ్ చేస్తానంటే అది ఇంకా బెస్ట్. ఎందుకంటే ఉట్టప్పుడేమో ట్రేడింగ్ లైక్ ఫ్రీ, మీరు ఆఫీస్ టైంలో ట్రేడింగ్ టైం ఫ్రీగా ఉన్నప్పుడు ట్రేడింగ్ చేసుకుంటారు మీకు ఆపర్చునిటీ అనేది దొరికినప్పుడు. లేదన్నప్పుడు ఒకవేళ ట్రేడింగ్ లాస్ వచ్చింది ఈరోజు, మీరు అంతా మహా అయితే ఒక 1,000-2,000 పోగొట్టుకున్నారు అనుకుందాం. ఎలాగ మంత్ అండ్ శాలరీ వస్తుంది కాబట్టి అది మీకు పెద్ద ప్రెజర్ అనిపించదు. ఓకే. సో కంపల్సరీ డిపెండ్ అపాన్ ద సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళకి నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఆల్టర్నేటివ్గా ఏదో ఒక సోర్స్ అయితే ఉండాలి. ఓకే. సో ఇంత టైం తీసుకొని ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ రూల్స్. లైక్ ట్రేడింగ్ జర్నల్ ఫాలో అవ్వండి కంపల్సరీ. ఫస్ట్ డే కాబట్టి నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా ఉంటే ట్రేడింగ్ కర్వ్ అనేది మీకు లెర్నింగ్ కర్వ్ అనేది తగ్గుతుంది. ఓకే. సో అఫ్కోర్స్ మీరు కొన్ని రోజులు ట్రేడింగ్ చేస్తే ఫైనల్గా ఇప్పుడు డే 1 నుంచి ఒక 100 days లేదంటే 200 days 1000 days అనుకుందాం. ఈ 1000th డే అన్నా సక్సెస్ఫుల్ అవుతారు ట్రేడింగ్లో, కరెక్టే. కాకపోతే ఈ 1000 days ఏదైతే నేర్చుకున్నారో, ఏదైతే డబ్బులు పోగొట్టుకున్నారో ఇవన్నీ మిగిలించుకోవాలి కదా. లైక్ కట్ చేసుకున్నారు అనుకోండి, లెర్నింగ్ కర్వ్ మీకు పెరుగుతుంది కదా, తగ్గుతుంది కదా. సో మీరు 1000 daysలో నేర్చుకోవాల్సింది ఒక 500 daysలోనే నేర్చేసుకున్నారనుకోండి. సో అప్పుడు ఇంకా మీకు అడ్వాంటేజ్. సో అందరికీ ఏం చెప్తున్నానంటే ట్రేడింగ్ జర్నల్ మస్ట్ అండ్ షుడ్. ఓకే. ట్రేడింగ్ జర్నల్ ఈరోజు మిస్టేక్స్ ఏంటి, ఈరోజు ఎంట్రీ ఎందుకు తీసుకున్నామో, సో ఎంట్రీ ఎందుకు తీసుకున్నాం, మనకి స్ట్రాటజీ ఉంది కదా. మనకి స్ట్రాటజీ నెంబర్ 11 చూడండి, కోర్సులో మీకు ఉంటుంది. స్ట్రాటజీ నెంబర్ 11 చూడండి, 11 ప్రకారం మనం ఎంట్రీ తీసుకున్నాము. ఓకే. సో ఫస్ట్ ట్రేడ్ ఫెయిల్ అయింది, నేను ఏం చేశాను, సెకండ్ ట్రేడ్ తీసుకున్నాను. సెకండ్ ట్రేడ్ చేసిన గుడ్ థింగ్ ఏంటంటే సెకండ్ ట్రేడ్ నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను 2,000 ప్రాఫిట్ వచ్చినప్పుడు బ్యాక్ వచ్చేస్తుందేమో అని చెప్పి 1,000 రూపీస్ దగ్గర క్లోజ్ చేద్దాం అలాంటివి చేస్తారు. ఎందుకంటే
పర్ డే 1000 రూపీస్ అంటే మంత్లీ అంతా తక్కువేం కాదు, లైక్ 20,000 25,000 వస్తుంది ట్రేడింగ్ 20 డేసే కాబట్టి. సో చాలామంది 1000 రూపీస్కి టెంప్ట్ అవుతూ ఉంటారు, కానీ లూజింగ్ అప్పుడు మాత్రం హోల్డ్ చేస్తూ ఉంటారు. ఆ లాస్ ఏమో ప్రాఫిట్ కింద కన్వర్ట్ అవుతుంది అని చెప్పి, అది కూడా మిస్టేకే. సో నేను ఏం చేశాను, సెకండ్ రేట్ కూడా నేను రెడీగా ఉన్నాను, పోతే పోనివ్వండి 10,000 ఈరోజు పోతే పోయింది. నెక్స్ట్ నా 156 వరకు వెయిట్ చేస్తాను, 156 దాకా వెయిట్ చేశాను. సో జస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. నాకు ఈరోజు 5,000 రావాలి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నేను పోగొట్టుకున్నాను. 2,000 ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టుకొని 2,500 పోగొట్టుకున్నాను. 2 రీజన్స్ ఏంటి, ఒకటైతే లైక్ ఫస్ట్ మెయిన్ టార్గెట్ దగ్గర వరకు హోల్డ్ చేసి ఉన్నా, నా ప్రాఫిట్ వద్దును. నెక్స్ట్ ఏంటంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ పోకుండా ఉన్నా, నాకు స్టాప్ లాస్ అయితే నాకు ప్రాఫిట్ అయితే వద్దును. కానీ ఈరోజు చేసిన మిస్టేక్, నేను కూడా మిస్టేక్ చేశాను కదా, అది కూడా నేను నోట్ చేసుకుంటాను. సో ట్రేడింగ్ జర్నల్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటంటే, మీరు మిస్టేక్ ఏం చేశారు, మీరు చేసిన బెస్ట్ థింగ్ ఏంటి. సో ఎవరు ఏం చెప్పినా సరే వినకుండా ఉన్నారు. సో లైక్ ఇందాక ఎవరో కానీ చెప్పారు నాకు చాట్ బాక్స్లో, ఈరోజు నేను మార్కెట్ బేరిష్ అనుకుంటున్నానని చెప్పి అన్నారు. నేను లాంగ్ ఎంట్రీ తీసుకుంటున్నప్పుడు. సో అలాంటప్పుడు ఏంటి, నా మైండ్ అనేది చేంజ్ అవ్వలేదు అక్కడ, ఎందుకంటే నా వ్యూ ప్రకారం నేను కరెక్ట్గానే ఉన్నాను. సో ఇది కూడా మీరు ఈరోజు నేను చేసిన గుడ్ థింగ్ ఏంటంటే, నా వ్యూ ప్రకారం వెళ్ళాను, స్ట్రాటజీ ప్రకారం వెళ్ళాను, నా రూల్స్ ఫాలో అయ్యాను, 1:2 ఫాలో అయ్యాను. నేను చేసిన బ్యాడ్ థింగ్ ఏంటంటే, ట్రైలింగ్ స్టాప్లో స్ట్రైట్గా పెట్టుకోవడం. నేను 156 దగ్గర ప్రైస్ చూసుకోకుండా క్లోజ్ చేశాను. ఇమీడియట్గా స్క్వేర్ ఆఫ్ చేసి మార్కెట్లో చేస్తే లైక్ అట్లీస్ట్ 5,000 దగ్గర ట్రిగర్ అవ్వకపోయినా 4,900 4,800 అలానే వద్దును. సో నేను చేసిన అది మిస్టేక్ కదా, సో ఆ మిస్టేక్ కూడా నేను నోట్ చేసుకుంటాను. ఓకే, సో ఓకే గైస్, అయితే ఏమీ డౌట్స్ లేవని అనుకుంటున్నాను. 11:30 అయింది టైము, 9:15 10:15 11:15 మోర్ దాన్ 2 అవర్స్ అయితే అయింది. 2 అవర్స్లోనే. సో ఎంతైనా ట్రేడింగ్ 2 అవర్స్లోనే మనం 2,000 సంపాదించవచ్చు అని ఇదేమి మైండ్ సెట్లో ఏం పెట్టుకోకండి. ఓకే, వస్తుంది. ఈరోజు నాకు రిస్క్ రిస్క్ కూడా అంతే కదా. ఒకవేళ సెకండ్ రేట్ వర్కౌట్ అయింది కాబట్టి 2,000 ప్రాఫిట్ వచ్చింది, సెకండ్ రేట్ లాస్ అయి ఉంటే 10,000 లాస్ వద్దును కదా. అలాగని చెప్పి మళ్ళీ రేపు కూడా లాస్ వస్తుంది అంటే, ఈరోజు లాస్ వచ్చిందంటే రేపు లాస్ రాదు కదా. సో కంటిన్యూస్గా లాస్ రాదు, కంటిన్యూస్గా ప్రాఫిట్ రాదు. మీరు స్టిక్ అవ్వాల్సింది ఏంటంటే, మీరు పెట్టుకున్న రూల్స్కి అండ్ మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో ట్రేడింగ్ సైకాలజీ, మైండ్ సెట్. ట్రేడ్ లైక్ ఏ రోబోట్ అంటాను అయితే. అంటే రోబోట్ ఏం చేస్తుంది, ఏదన్నా ఏది చెప్తే అదే చేస్తుంది కదా. సో మీరు కూడా మీ స్ట్రాటజీస్ మీకు ఉంటాయి కదా. మనకి కోర్సులో ఒకసారి చూడండి, 13th స్ట్రాటజీ ఉంటుంది, 11th స్ట్రాటజీ ఉంటుంది మనకి కోర్సులో. ఆ స్ట్రాటజీ ప్రకారమే వెళ్ళాము. సో కోర్స్ ఎవరైనా ఫాలో అయ్యి ఉంటే ఆ స్ట్రాటజీ ప్రకారమే ఎంట్రీ తీసుకోవాలి. అంతేగాని లేదు, నీ రోజు మార్కెట్ ఎవరో నాకు చెప్పారు ఈరోజు మార్కెట్ బేరిస్గా ఉంటుందని థర్డ్ క్యాండిల్ దగ్గర, లేదంటే ఇక్కడ ఫాలో అవుతున్నప్పుడు డేలో బ్రేక్అవుట్ అని ఇక్కడ ఎలాంటివి తీసుకున్నారు అనుకోండి, ఏమవుతుంది, మీరు మీ రూల్స్ని బ్రేక్ చేసినట్టు, రోబోట్ కింద ఉన్నట్టు కాదు. సో ట్రేడ్ లేక రోబోట్ అని ఎందుకంటానంటే, రూల్స్ ఎంట్రీస్ అలా తీసుకోవాలి, ఎగ్జిట్ అలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ప్రతిదీ కూడా కోర్సులో ఉంటుంది. సో కోర్స్ చూడండి ఒకసారి. కోర్స్ అవ్వలేని వాళ్ళు కంపల్సరీ కోర్స్ చూడండి. ఇప్పుడు ఎలాగ ఫ్రీ టైమే కదా, 11:30 అయింది టైం, అంతే, ఇంకా చాలా టైం ఉంది కదా. సో ఈ టైము ప్రత్యేకంగా ట్రేడింగ్ సైకాలజీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, రాదర్ దాన్ స్ట్రాటజీస్ అండ్ కోర్స్. సో స్ట్రాటజీస్ అండ్ కోర్స్ ఏముంది, నేర్చుకోవచ్చు. 2+2 = 4 ఎవడన్నా చెప్తాడు, మీరు నేర్చుకోవచ్చు. కానీ ట్రేడింగ్ సైకాలజీ అలా కాదు. ఓకే, ట్రేడింగ్ సైకాలజీ చాలా ఇంపార్టెంట్. ట్రేడింగ్ సైకాలజీ ఎందుకు ఇంపార్టెంట్, నెక్స్ట్ ఏంటంటే టిప్స్. కంపల్సరీ మెడిటేషన్ చేయండి, మార్నింగ్ మెడిటేషన్ కానీ యోగా కానీ చేయండి. సో రన్నింగ్ ఏమైనా పర్వాలేదు, కానీ జిమ్కి అయితే వెళ్ళొద్దు. ఓకే, జిమ్కి ఎందుకు వెళ్ళొద్దు అంటే, మీరు ప్రతిరోజు వెళ్ళాం కదా, మన హ్యూమన్ బాడీ చాలా వీక్గా డిజైన్ చేయబడింది దేవుడి చేత. సో ప్రతిరోజు జిమ్కి అయితే వెళ్ళాం, దానివల్ల డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. సో లేదు, నేను కంపల్సరీ వెళ్తాను డైలీ, నాకు విల్ పవర్ ఎక్కువ అనుకుంటే అప్పుడు మీరు వెళ్ళండి. నేనైతే సజెస్ట్ చేసేది మెడిటేషన్ కానీ యోగా కానీ. ఓకే, యోగా మెడిటేషన్ 2 చేస్తే ఇంకా బెస్ట్. లేదంటే ఫిజికల్ ఎక్సర్సైజ్, రన్నింగ్ కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి, ఇవి చేయండి. సో వీటికి ట్రేడింగ్కి ఏంటి సంబంధం అంటే, మీ బాడీ బాగానే ఉంటేనే కదా బ్రెయిన్ కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటుంది. సో మీ బ్రెయిన్ ఏం చెప్తే, మీ మైండ్ ఒక్కొక్కసారి ఏం చెప్తుంది, లేదా ఇక్కడ షార్ట్ ఎంట్రీ తీసుకో, ఇక్కడ సెకండ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఎంత పెద్ద క్యాండిల్ కదా, ఈరోజు మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది, ఇక్కడ లాంగ్ ఎంట్రీ తీసుకొని చెప్తుంది. లేదా ఇక్కడ డేలో బ్రేక్అవుట్ అయింది కదా, ఇక్కడ షార్ట్ ఎంట్రీ తీసుకొని మైండ్ చెప్తుంది. సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి, నాకు తెలుసు కదా, ఎక్స్పీరియన్స్ కదా. సో కంపల్సరీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అయితే చేయండి. ఓకే, హెల్తీ ఫుడ్ తీసుకోండి, ఫిజికల్ ఎక్సర్సైజ్ బాగా చేయండి. మైండ్ని మీరు కంట్రోల్గా ఎప్పుడైతే పెట్టుకుంటారో అప్పుడే మీరు ట్రేడింగ్లో సక్సెస్ అవుతారు. ట్రేడింగ్ చాలా కష్టంగా కనిపించే ఈజీ గేమ్. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే నేను ట్రేడింగ్ చేస్తున్నానని చెప్పి ఎవరైనా చెప్పారనుకోండి, మీకు ఏమనిపిస్తుంది, కొంచెం పాజిటివ్ వైబ్ వస్తుంది. లైక్ ఈడు ట్రేడింగ్ చేసి ఈరోజు 2,000 సంపాదించాడు, 10,000 సంపాదించాడు, ₹1,00,000 సంపాదించాడు. ఇది చూడడానికి బాగుంటుంది, కానీ ట్రేడింగ్ చేసేవాడు తెలుస్తుంది ఆ పెయిన్. సో ఇంత దాగుంది, ఓన్లీ జస్ట్ ఇది ఒకటే కాదు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనే కాదు. సో ట్రేడింగ్ సైకాలజీ చాలా ఇంపార్టెంట్. ట్రేడింగ్ సైకాలజీ మీద దృష్టి పెట్టండి. సో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీకు ఫర్దర్గా లైఫ్ లాంగ్ సపోర్ట్ అయితే నేను ఉంటాను. మీరు ఒకసారి
ఫీజు కట్టారు కదా, ఫీజు అయిపోయిన తర్వాత వదిలేస్తానంటే అది ఏం కాదు. నేను ఆల్రెడీ చెప్పాను, నేను కోర్స్ తీసుకున్నా లేదంటే ఇలా వెబినార్ సెషన్ తీసుకున్నా సరే మీకు లైఫ్ లాంగ్ సపోర్ట్ అయితే నేను ఇస్తాను. మొన్న సాటర్డే క్లయింట్ వెబినార్ లైక్ నాకు అర్థం కావట్లేదు జూమ్ సెషన్ తీసుకోమంటే మళ్ళీ సండే జూమ్ సెషన్ తీసుకున్నాము. సో మీకు ఏమైనా ఎటువంటి డౌట్స్ ఉన్నా ఫర్దర్గా లైఫ్లో ట్రేడింగ్కి రిలేటెడ్ సపోర్ట్ చేయడానికి అయితే నేను ఉన్నాను. సో ఓకే గైస్, అయితే సెషన్ అయితే క్లోజ్ చేద్దాము. ఏమైనా డౌట్స్ ఉంటే రేపు అడగచ్చు. ఓకే ఓకే బాయ్. సో సెషన్ హెల్ప్ఫుల్ అవుతే ఒకసారి నాకు చాట్ బాక్స్లో ఎస్ అని చెప్పి టైప్ చేయండి. లేదు ఏదో సోది వాగుతున్నాడు అనిపిస్తే రేపు నుంచి ఎలాంటి టాపిక్స్ చెప్పను కదా, ఓన్లీ ట్రేడింగ్ రిలేటెడ్ చెప్తాను. సో సెషన్ హెల్ప్ఫుల్ అయితే చాట్ బాక్స్లో ఒకసారి ఎస్ అని చెప్పి చెప్పండి, లేదంటే ఓన్లీ ట్రేడింగ్ గురించి మాట్లాడుకుందాం రేపు నుంచి. ఓకే ఓకే గైస్, అయితే బాయ్. సో ఏమన్నా డౌట్స్ అంటే నన్ను వాట్సాప్లో పింక్ చేయొచ్చు, లేదంటే రేపు సెషన్లో డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు నా వ్యూ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ నా వ్యూ ఏంటంటే, ఓకే మళ్ళీ నేను చెప్తే మళ్ళీ మీరు ట్రేడ్ తీసుకుంటారేమని భయం వేస్తుంది. సో అలాంటివి ఏం చేయకండి, జస్ట్ నార్మల్గా చెప్తున్నాను. ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది కదా, డేలో కొంచెం ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కాబట్టి మేబీ ఇక్కడ మార్కెట్ ఇక్కడ నుంచి కిందకి రావచ్చు. కాకపోతే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ ఇంకా పైకి వెళ్ళే స్కోప్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ రెసిస్టెన్స్ డే హై వరకు ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తే నిఫ్టీ ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు డే హై. సో అలాంటప్పుడు బ్యాంక్ నిఫ్టీ కోసం వెయిట్ చేయడం బెస్ట్. బ్యాంక్ నిఫ్టీ ఎక్కడైనా రెడ్ క్యాండిల్ వస్తే మేబీ ఇక్కడ డే హై దగ్గర షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు. కానీ ఇది ఎటువంటి సజెషన్ కాదు, మీరు ఒకవేళ ఎంట్రీ తీసుకుంటే స్టాప్ లాస్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉండండి. సో చెప్తున్నాను కదా, ఈ 22 days ఛాలెంజ్ అనేది ప్రతిరోజు కూడా రిస్క్ 10,000 పెట్టుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. 10,000 ఇంటూ 22 days అంటే క్లోజ్ టు 2,20,000 అవుతుంది అనుకుంటా. సో ఈ 2,20,000 పోయినా సరే నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అని అనుకొని ట్రైనింగ్లోకి వచ్చాను. మీరు కూడా అంతే. అంటే మీ అందరికీ అంత పెద్ద క్యాపిటల్ ఉండకపోవచ్చు, లైక్ 1 lakh 2 lakhs కూడా ఉండొచ్చు, లేదంటే కొంచెం మందికి 10 lakhs 20 lakhs కూడా ఉండొచ్చు. సో మీ క్యాపిటల్ ప్రకారం మీ రిస్క్ ఎంత పర్ ట్రేడ్కి ఎంతో దాని ప్రకారం పోయినా పర్వాలేదని రెడీగా మెంటల్గా ఫిక్స్ అయితేనే మీరు కరెక్ట్ ట్రేడ్స్ తీసుకోగలరు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే గైస్, బాయ్.